సార్ సభా సరస్వతికి నమస్సులు. నా పేరు డాక్టర్ దాసోజు పద్మావతి. తెలుగు కూటమి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రచ్చబండ కార్యక్రమానికి తెలుగు భాషాభిమానులందరికీ సాదర ఆహ్వానం. తెలుగు భాషా వికాసం, అస్తిత్వ ఉద్యమాలు, స్థానిక భావనల కలబోత కండ్లకుంట, ప్రామాణికమైన సద్విమర్శలతో పరిశోధకులకు వీరు పసిడి పంట. 40 వసంతాల అనుభవం వీరిది పత్రికా రంగంలో. విమర్శనాత్మక తెలుగు సాహిత్య రచనలో తెలంగాణ సాహిత్య వికాసం 1900 నుంచి 1940 వరకు ఒక కొత్త వచన రచనా శైలిలో వీరు రాసిన సంభాషణ కాలం పాఠకులను ఎంతగానో ఆకర్షించింది. పలు విభిన్న అంశాలపై వీరు రాసిన సంపాదకీయాలు, అనేక సందర్భాలు, కొత్త వంతెన మొదలైన వీరి రచనలు పాఠకుల మనసు చూరగొన్నాయి. జాతీయ, అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ మొదలైన అంశాలపై ప్రజాశ్రేయస్సుకై వార్తా కథనాలు వెలువరించారు. సమకాలీన మాధ్యమాల్లో వికసించిన సాహిత్య స్వరూపం అన్న అంశంపై జరిగిన చర్చా వేదిక అందరినీ ఆకట్టుకుంది. సామాజిక వ్యాఖ్యాతగా, కవిగా, రచయితగా, సీనియర్ పాత్రికేయులుగా, విమర్శకులుగా, కాలమిస్టుగా, ఆంధ్రజ్యోతి దినపత్రిక పూర్వ సంపాదకులుగా డాక్టర్ శ్రీనివాస కండ్లకుంట గారు ఈరోజు మన కార్యక్రమంలో తెలుగు మనుగడలో పత్రికల పాత్ర అనే అంశం మీద మన రచ్చబండ కార్యక్రమం నుంచి మాట్లాడుతారు. వారికి సభకు సాదరాహ్వానం. వీరు నల్గొండ జిల్లా వాస్తవ్యులు. వీరు వీరి ప్రసంగాలను మనం ఎన్నోసార్లు పత్రికల్లో, మరి దూరదర్శన్లో, టీవీల్లో చూడడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. ధన్యవాదాలు. సార్, కార్యక్రమంలో మీ ప్రసంగం ప్రారంభించండి సార్. మిత్రులందరికీ నమస్కారం. తెలుగు కూటమి నెలకు 2 సార్లు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం, ఆన్లైన్ సమావేశ కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మాట్లాడమంటారా, ఆగమంటారా? ఈ వీడియో ప్లే చేస్తున్నారు, ఒక్క నిమిషం అందరు చూసిన తర్వాత మీ ప్రసంగం కొనసాగించండి సార్. సౌండ్ రావట్లేదు సార్. చందు నాగేశ్వరరావు గారు మ్యూట్ అయ్యారా? థ్యాంక్ యూ. నేను చేశానండి. చెప్పండి మీరే. అయ్యా మాట్లాడండి. నమస్కారం అండి. ఈ సమావేశంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. 1 గంట క్రితం వచ్చాను. పిల్లలు తెలుగు పద్యాలు పాడటం ఉత్సాహంగా, చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా తెలుగు సంబంధించిన సభలంటే, కార్యక్రమాలంటే ఎక్కువగా తలపండిన వాళ్ళు, వయోధికులు మాత్రమే కనిపిస్తారు. పిల్లలు నేర్చుకుంటున్నారు, ఇంకా మన వారసత్వ సాహిత్యాన్ని అలవరుచుకుంటున్నారంటే చాలా సంతోషం కలుగుతుంది. నేర్పిస్తున్నా, దాని మీద ఒత్తిడి పెట్టకుండా ప్రేమగా నేర్పిస్తున్న ఆ తల్లిదండ్రులకి, గురువులకు కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను చాలా కాలంగా తెలుగు కూటమి వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాను. పారుపల్లి కోదండరామయ్య గారు, నేను ఆంధ్రజ్యోతిలో సంపాదకుడిగా ఉన్న కాలం నుంచి ఆయనతో నాకు తరచు సంభాషణ జరుగుతుండేది. ఆయన మామూలుగా ఏదైనా
కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికే కాదు, మామూలుగా ఆయన తెలుగు భాష గురించి తన ఆవేదనని షేర్ చేసుకోవడానికి, పంచుకోవడానికి కూడా ఆయన మాట్లాడుతుండేవాళ్ళు. ఇక్కడ అందరూ కూడా బహుశా తెలుగు భాష మీద చాలా ప్రేమ ఉన్నవాళ్ళు, పట్టింపు ఉన్నవాళ్ళు, తపన ఉన్నవాళ్ళు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నాకు ఇచ్చిన టాప్ అంశం తెలుగు మనుగడలో పత్రికల పాత్ర. మీకు చెప్పవలసింది ఏంటంటే, మేము పాత్రికేయులే కాదు, ఉపాధ్యాయులు, చాలా వృత్తుల్లో ఉన్న వాళ్ళకి భాషే ఒక ప్రధానమైన ఉత్పత్తి సాధనం, వనరు. రచయిత రాయాలంటే అతని తన జీవనోపాధి రచనే, ఉపాధ్యాయుడికి జీవనోపాధి రచనే, పాత్రికేయుడికి అయితే చాలా ముఖ్యమైనది. ఒక వడ్రంగికి రంపం ఎట్లాగో, ఒక విశ్వకర్మకు పరికరాలు ఎట్లాగో, రైతుకు నాగలు ఎట్లాగో, మా పాత్రికేయులకు భాష అటువంటి పరికరం. కాబట్టి తెలుగు భాష బాగుంటేనే పాత్రికేయ వృత్తి కొనసాగుతుంది. తెలుగు భాష బాగుంటేనే పత్రికలు ఉంటాయి. తెలుగు భాషకు మనకు ఎక్కువ మంది తెలుగు చదివే వాళ్ళు ఉంటేనే రచయితలకు పుస్తకాలు, వాళ్ళు రాసిన పుస్తకాలకు పాఠకులు ఉంటారు. సినిమాలు చూడాలంటే దాంట్లో ఉన్న తెలుగు అర్థం, దాన్ని తెలుగు రాయాలన్నా చాలా వృత్తులు, ఇట్లా చాలా వృత్తులు భాషతో ముడిపడి ఉన్న వృత్తులు ఉన్నాయి. ఈ వృత్తులు మున్ముందుకు వెళ్ళాలంటే తెలుగు భాష వ్యవహర్తల సంఖ్య పెరుగుతూ ఉండాలి. సేమ్ టైం వాళ్ళ ఇతర భాషల్లోకి వాళ్ళు మైగ్రేట్ కాకుండా, వలస వెళ్లకుండా మనం ఆపగలగాలి. ఈ కన్సర్న్స్, ఇటువంటి ఆందోళనలు, ఇటువంటి కలవరం తెలుగు భాషను ప్రేమించే వాళ్ళందరికీ ఉన్నట్టుగానే నాకు కూడా, ముఖ్యంగా నేను తెలుగు పాత్రికేయుడు కావటం వల్ల, నా నేపథ్యం తెలుగు సాహిత్యం కావటం వల్ల, నేను ఎంఏ తెలుగు, పిహెచ్డి కూడా తెలుగు సాహిత్యంలో చేశాను కాబట్టి నాకు సహజంగానే తెలుగు మీద చాలా పట్టింపు, తెలుగు మనుగడ మీద ఆందోళన అవన్నీ ఉన్నాయి. ఈ పాత్రికేయుడిగా నేను చూసినప్పుడు 40 సంవత్సరాల క్రితం పత్రికా రంగంలోకి వచ్చినప్పుడు నేర్చుకున్నది, నేను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎట్లా చేయాలి అనేది నేర్చుకున్నాను. తెలుగు అనేది ఎట్లా రాయాలి. మనందరికీ తెలుగు మాతృభాష కాబట్టి దాన్ని ఎవరు నేర్పరు. మన సామాజికీకరణలోనే, మన పెంపకంలోనే తెలుగు సహజంగా అలవడుతుంది. 5 సంవత్సరాలు వచ్చే సమయానికి తెలుగు పరిసరాల్లో పెరిగే ఒక పిల్లవాడు లేదా ఒక బాలిక, వాళ్ళు తెలుగును అలవరుచుకుంటారు. అంటే తెలుగును దాని వ్యాకరణంతో సహా అలవరుచుకుంటారు. గుర్తుంచుకోండి, మనందరికీ తెలిసిన విషయమే, చదువు సంచలతో నిమిత్తం లేకుండా, వాళ్ళ సాంస్కృతిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు, తెలుగు సమాజంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాకరణయుక్తంగానే మాట్లాడతారు. ఎవరు వ్యాకరణ దోషాలతో మాట్లాడరు. కాబట్టి చదువుకు భాషను సరిగ్గా మాట్లాడటానికి సంబంధం లేదు. ఆ చదువు ఎందుకు అవసరం అంటే, ఇవాళ మన సామాజిక అవసరాల రీత్యా విద్యలో భాగంగా భాష నేర్చుకోవడం అవసరం అవుతుంది. మాట్లాడే తెలుగు వేరు, రాసే తెలుగు వేరు, చదువుకోవడానికి రాసే తెలుగు వేరు. వీటిని మేము శిక్షణ ద్వారా మాత్రమే అలవరుచుకోగలుగుతాం. మాట్లాడే భాష సహజంగా కుటుంబంలోనే అలవడితే, రాసే భాష మనకు విద్యా సంస్థల ద్వారా, శిక్షణ ద్వారా నేర్చుకుంటాం. అట్లా నేను ప్రత్యేకంగా మళ్ళీ రాయటం నేర్చుకున్నాను. తెలుగులో, ఇంగ్లీష్లో ఉన్న విషయాన్ని అర్థం చేసుకుని తెలుగులో చెప్పడానికి ప్రయత్నించాను. అట్లాగే తెలుగులో వచ్చిన ఇతరులు రాసిన విషయాన్ని వాటిని క్రోడీకరించడం, సంక్షిప్తీకరించడం, విశదీకరించడం, వాటిని మంచి అంటే వాటిని మెరుగైన ఎత్తుగడలతో, మెరుగైన భాషతో వాటిని మళ్ళీ తెలుగరాయటం, ఇటువంటి విద్యలన్నీ కూడా, ఇటువంటి నైపుణ్యాలన్నీ కూడా నేను పాత్రికేయ రంగంలోకి వచ్చిన తర్వాత మా సీనియర్ల నుంచి, మా గురువుల నుంచి నేర్చుకున్నాను. ఇదంతా ఉంది. ఇవాళ చూస్తే తెలుగు పత్రికల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మేము ప్రారంభమవుతున్నప్పుడు, పత్రికా రంగంలో ప్రారంభమవుతున్నప్పుడు పత్రికా పాఠకుల సంఖ్య పెరుగుతూ ఉంది, అంతకుముందు కంటే పెరుగుతూ ఉంది. ఎందుకంటే రవాణా సాధనాలు పెరిగినాయి, అక్షరాస్యత పెరిగింది, రాజకీయ కార్యకలాపాలు పెరిగాయి, సమాజంలో సందడి పెరిగింది, రకరకాల రంగాల్లో సమాజంలో క్రియాశీలత పెరిగింది. కాబట్టి ప్రజలకు సమాచారం ఒక ముఖ్య అవసరంగా మారింది. పాఠకుల సంఖ్య పెరిగింది. పత్రికలు ఇంతకుముందు మొత్తం రాష్ట్రానికి అంతా కలిపి 8 పేజీలు పత్రికలు ఇస్తే, దాని తర్వాత 80లకు వచ్చేసరికి, 80ల చివరిలోకి వచ్చేసరికి ప్రతి జిల్లాకు ఒక పత్రిక, అదనంగా అనుబంధ పత్రిక, ఆ జిల్లాల్లో కూడా మళ్ళీ కొన్ని డివిజన్ల వారీగా అదనపు పేజీలు, అట్లా వికేంద్రీకరణ జరిగింది.
అంటే పాత్రికేయుల సంఖ్య బాగా పెరిగింది, పాఠకుల సంఖ్య బాగా పెరిగింది. అటువంటిది గత 5 సంవత్సరాల నుంచి, అంటే కోవిడ్ కాలంలో ఈ పత్రికలన్నీ కూడా తమ తమ స్థానిక వార్తల విభాగాల్ని, మనం ట్యాబ్లాయిడ్స్ అంటాం, వాటన్నిటిని మూసివేసి విరమించుకొని పత్రికల పేజీల సంఖ్య తగ్గించి చేశారు. వాళ్ళ పత్రికల వాళ్ళ సర్క్యులేషన్స్ ఒక 10 సంవత్సరాలతో పోలిస్తే పత్రికలు చదివే పాఠకుల సంఖ్య సగానికి సగం తగ్గిపోయింది. దీనికి ఇంకో కారణం, ఎందుకంటే పాఠకులందరూ కూడా ఇప్పుడు వీక్షకులుగా మారిపోయారు. మొబైల్ ఫోన్ల ద్వారా, ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా సమాచారాన్ని తెలుసుకోవడానికి, సామాజిక మాధ్యమాల ద్వారా అభిప్రాయాలను పంచుకోవడానికి, సమాచారం తెలుసుకోవడానికి, విశ్లేషణ తెలుసుకోవడానికి కూడా సామాజిక మాధ్యమాలని, అది కూడా ఈ మొబైల్ డివైసెస్ ద్వారా, అంటే మన మొబైల్ ఫోన్లు ఇటువంటి సాధనాల ద్వారా వెళ్ళారు. పత్రికల నుంచి వాళ్ళు మారిపోయారు. మారిపోతున్నప్పుడు సహజంగానే మనకు ప్రజల్లో, పాఠకుల్లో చదివే అలవాటు తగ్గిపోతుందా అనే ఆందోళన కలగడం సహజం. పుస్తకాలు నిజంగానే ప్రజలు కొంటారా? రచయితలు రాస్తే ఎవరు చదువుతారు? చదివే అలవాటు పోతే ఏమవుతుంది రేపొద్దున జనరేషన్ అని ఆందోళన కలగటం నిజం. కాబట్టి అటువంటి ఆందోళనలన్నీ కూడా ఉన్నాయి. అది కాకుండా తెలుగు భాష అభిమానులకి మీడియాలో వచ్చే తెలుగు మీద ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉండటం, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారని, వాళ్ళ భాష సరిగ్గా లేదని, తప్పులు తడక ఉందని, మిశ్రమంగా మాట్లాడతారని, ఇటువంటి ఫిర్యాదులు మన సమాజంలో మనకు చాలా మందికి ఉన్నాయి. దానివల్లే తెలుగు పాడైపోతుంది, దానివల్లే తెలుగు నాశనం అవుతుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఏర్పడ్డాయి. కానీ నిజంగా మీడియా తెలుగుకు చేటు చేసిందా, మేలు చేసిందా అని ఒకసారి చర్చించుకుంటే 100 సంవత్సరాల తెలుగు పాత్రికేయ రంగం, 100 సంవత్సరాలకు మించిన తెలుగు పాత్రికేయ రంగ చరిత్రను ఒకసారి మనం సంరక్షించుకోవాలి. తెలుగు భాషను ఆధునీకరించడంలో, ఆధునిక అవసరాలకి తెలుగు భాషను సమర్థం చేయడంలో, తెలుగును ప్రజాస్వామీకరించడంలో ముఖ్య పాత్ర నిర్వహించిన రంగం పాత్రికేయ రంగం. పాత్రికేయ రంగం అనేది అచ్చు యంత్రం వచ్చిన తర్వాత, మన దగ్గరికి అచ్చు యంత్రం వచ్చిన తర్వాత పుస్తక ప్రచురణ మొదలైంది, పత్రికా ప్రచురణ మొదలైంది. ఒక నియత విద్య మొదలైన తర్వాత, ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం, అది మొదలైన తర్వాత ప్రజల్లో అక్షరాస్యత సంఖ్య పెరిగిన తర్వాత ఎక్కువ మంది చదువుకునే వాళ్ళు వచ్చారు. చదువుకునే వాళ్ళకి ఆధునిక సమాజంలో సమాచార అవసరాలు పెరిగినాయి. తర్వాత పత్రికలను త్వరగా చేరవేయడానికి రవాణా సాధనాలు, రహదారి మార్గాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ప్రజలు చాలా మంది మునుపటి ప్రజలు కాదు. మునుపటి ప్రజలు చదువుతో సంబంధం లేని వాళ్ళు, తమ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు సంబంధించి తప్ప సుదూర ప్రాంతాల వార్తలు తెలుసుకోవాల్సిన అవసరం లేని వాళ్ళు. వాళ్ళ ప్రపంచంలో విజ్ఞానము, భూగోళము, చరిత్ర లాంటి సబ్జెక్టులు లాంటి అంశాలు ఏవి లేవు ఆ కాలంలో. లేని కాలం నుంచి క్రమంగా విద్యాలయాలు వచ్చిన తర్వాత, అచ్చుయంత్రం వచ్చిన తర్వాత, పుస్తక ప్రచురణ మొదలైన తర్వాత, పత్రికా ప్రచురణ వేగవంతమైన తర్వాత అది ప్రజలను అనుసంధానం చేసే ఒక వాహకంగా మారింది. అంతవరకు ప్రజలు మాట్లాడి ఎరుగని, చర్చించి ఎరుగని అనేక అంశాల మీద ప్రజలు తెలుసుకోవడానికి, చర్చించడానికి పత్రికల అవకాశం ఇచ్చినాయి. మీరు ఒక్కసారి ఆధునిక సమాజంలో పత్రికా రంగం ప్రవేశపెట్టిన భాషను, పత్రికా రంగం ప్రవేశపెట్టిన భావనలను ఒకసారి కనుక చూస్తే, సమీక్షించుకుంటే తెలుగు భాషకు పత్రికా రంగం చేసిన దోహదం అనేది మనకు అర్థమవుతుంది. మనం ఏ భాష అయినా కూడా భాష ఎందుకు ఉపయోగిస్తాము? భాష సమాచార సాధన, వినిమయ సాధనంగా ఉపయోగిస్తాం. భాషని చదువుకోవడానికి కూడా ఉపయోగిస్తాం, అంటే చారిత్రకంగా చదవడానికి కూడా ఉపయోగిస్తాం. అనేక అవసరాలు ఉంటాయి భాషకి. కానీ ఆ భాష అవసరాలనేవి ఆ సమాజం అభివృద్ధి కానీ, ఆ సమాజం వికాసం పరిధులకు లోబడి మాత్రమే ఉంటుంది. ఒక సమాజం తన అభివృద్ధి చెందుతున్న కొద్దీ దాని పఠన అవసరాలు పెరుగుతాయి. దాని పఠన అవసరాలు పెరిగే కొద్దీ దాని సంస్కారం పెరుగుతుంది, దాని భావనా శక్తి పెరుగుతుంది. కొత్త అంశాలను కల్పించుకొని ఆలోచించగలిగి, వివేచించగలిగి ఒక మౌలిక భావాలను తీసుకురాగలిగే స్థితికి భాష వస్తుంది. అట్లా తెలుగును ఆధునిక భాషగా తీర్చిదిద్దిన ఘనత పత్రికా రంగానికి ఎక్కువగా చెందుతుందని నేను అనుకుంటున్నాను. తెలుగును ప్రజాస్వామీకరించడం, తెలుగులో ప్రజాస్వామ్య భావనలను, కొత్త ఆధునిక అంశాలని, శాస్త్ర విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని
అందించడానికి తెలుగు తనను తాను సమర్థవంతం చేసుకుంది. ఆ సమర్థం చేసుకోవడంలో, తను తాను ఎక్విప్ చేసుకోవడం, తను తాను సాయుధం చేసుకోవడంలో తెలుగు భాషకు పరిమితులు ఉండవచ్చు. ఇవాళ మనకు చాలా ఫిర్యాదులు ఉన్నాయి. పత్రికల వాళ్ళు ఇంగ్లీష్ భాషను ఎక్కువగా వాడుతున్నారు. ఆ వాడటం అనేది ఇంగ్లీష్ మీద వ్యామోహంతో వస్తున్న విషయం కాదు. తెలుగుకు సంబంధించిన ఆధునిక అవసరాలను నెరవేర్చుకోవటంలో తెలుగుకు వస్తున్న కొన్ని పరిమితుల వల్ల వస్తుంది. ఒకనాడు 20వ శతాబ్దం మొదటి రోజుల్లో, ఆ రోజుల్లో తెలుగు భాషను రాయటానికి ప్రయత్నించిన ఆనాటి మేధావులు, ఆనాడు ఇంగ్లీష్ చదువుకున్న మేధావులు ఏం ప్రయత్నం చేశారు తెలుగులో చెప్పడానికి, ఇవాళ మనం ఏం చేస్తున్నాం? అప్పుడు భాషను నవీకరించడానికి, కొత్త భావాలను తెలుగులో చెప్పడానికి జరిగిన ప్రయత్నం తర్వాత కాలంలో జరిగిందా? ఈ చర్చలు నియమనం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేము రాస్తుంటాం, కన్సిడర్ చేయటం అనే మాట ఉంది. కన్సిడర్ చేయటం అంటే ఏమిటి? పరిశీలించటం. అబ్జర్వ్ చేయటం అంటే ఏంటి? పరిశీలించటం. కన్సిడర్ చేయటం, అబ్జర్వ్ చేయటం ఒకటేనా? సమాజం అంటే ఏంటి? సొసైటీ. సంఘం అంటే ఏంటి? ఒకే మాటకు 2 పదాలు ఎందుకున్నాయి? ఇటువంటి చాలా సమస్యలు ఉంటాయి. ఆర్డర్ అంటే ఏంటి? న్యూ వరల్డ్ ఆర్డర్ అంటారు, నూతన ప్రపంచ వ్యవస్థ. న్యూ వరల్డ్ సిస్టమ్ అంటే నూతన ప్రపంచ వ్యవస్థ. న్యూ వరల్డ్ స్ట్రక్చర్ అంటే ఇంగ్లీష్లో ఉన్న అనేక పదాలకి తెలుగు సమానార్థకాలను రూపొందించడంలో పాత్రికేయులు ఒక దశలో నిస్సహాయులు అయిపోయారు. ఒకప్పుడు సమాజంలో పండితులు, ఇతర రంగాలకు సంబంధించిన నిపుణులు ఆ పదాల కల్పన మీద చాలా శ్రద్ధ పెట్టేవాళ్ళు, చాలా శ్రమ చేసేవాళ్ళు. తర్వాత కాలంలో ఇవాళ పాత్రికేయులకు ఏదో ఒక గ్రాడ్యుయేషన్ చదివి తెలుగు పత్రికా రంగంలో ఒక ట్రైనీగా చేరే వాళ్ళకి భాషను అందించే భాషా జ్ఞానం ఉండట్లేదు, భాషలో శిక్షణ ఉండట్లేదు. ఈ మాట వాడాలి అని ఖచ్చితంగా చెప్పే ఒక వ్యవస్థ లేదు. ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఇంగ్లీష్లో రోజు 50,000 నుంచి 1,00,000 దాకా కొత్త పదాలు వచ్చి చేరుతాయట. అన్ని పదాలకు తెలుగు సమానార్థకాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక భాషలో అభివృద్ధి కాని భావన ఆ భాషలో ఎక్కడ వ్యక్తం అవుతుంది? అణుశక్తి రంగానికి సంబంధించిన పదజాలం తెలుగులో ఎట్లా వస్తుంది మౌలికంగా? దీనికి అన్నిటికీ ఆలోచించాల్సి, తెలుగు నిజంగా ఒక బౌద్ధిక భాషగా ఉందా? తెలుగు అనగానే మనం ఏం చేస్తున్నాం? కావ్యాలు, కవులు, పద్యాలు, వీటి గురించి మాట్లాడుతున్నాం. తెలుగు ప్రాచీన భాష హోదా కావాలి, తమిళులకు వచ్చింది అనగానే మన వాళ్ళు చాలా మంది ఆవేశపడిపోయి మనకు ప్రాచీన హోదా కావాలన్నారు. ఓకే, ప్రాచీన హోదా కావాల్సిందే. మనం ఎందుకంటే తెలుగు భాషా సాహిత్యాలు చాలా చరిత్ర ఉంది, కరెక్టే. కానీ తెలుగుకు ప్రాచీన హోదా కావాలని ఉన్నంత పట్టింపు తెలుగును ఆధునిక భాషగా తీర్చిదిద్దడానికి మనకి లేకపోయింది. తెలుగును ఆధునిక భాషగా ఎట్లా చేయాలి? ఆధునిక భాష అంటే ఫంక్షనల్ అంటారు, ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటారు. అంటే ఇంగ్లీష్లో మీకు ఒక దరఖాస్తు రాయటం, ఇంగ్లీష్లో మౌలిక చిన్న సంభాషణ చేయగలగటం, ఇంగ్లీష్లో వ్యాసం రాయగలగటం, ఇవన్నీ కూడా ఫంక్షనల్ గా ఇంగ్లీష్ అంటున్నాం. ఫంక్షనల్ తెలుగు ఎందుకు మన ఉన్నత విద్యలో, హై స్కూల్ విద్యలో ఎందుకు మనం నేర్పించలేకపోతుంది? ఒక అర్జీ రాయడం ఎందుకు చెప్పలేకపోతుంది? తెలుగును ఆధునిక అవసరాల కోసం చెప్పడంలో ఎందుకు మనం ఒకసారి ఈ సందర్భంలో ప్రస్తావించాలి కాబట్టి చెప్తున్నాను. ఒకసారి అనువాద పని మీద పివి నరసింహారావు గారిని నేను కలిశాను. ఆయన అప్పటికీ మాజీ ప్రధాని అయినప్పుడు ఆయనతో ఒక అరగంట సేపు మాట్లాడే అవకాశం నాకు దొరికింది. ఆయన వెంటనే సంభాషణ ప్రారంభమైన కొంచెంసేపటికే ఆయన సీరియస్ చర్చలోకి వెళ్ళిపోయారు. తెలుగు ఒక బౌద్ధిక భాషగా ఉందంటారా అన్నాడు. తెలుగు ఇంటలెక్చువల్ లాంగ్వేజ్గా ఉందా అంటే, తెలుగులో ఇవాళ ఒక తత్వశాస్త్రంలో కానీ, ఒక మానవీయ శాస్త్రాల్లో కానీ, ఒక భౌతిక శాస్త్రాల్లో కానీ మౌలిక విషయాలని తెలుగులోనే ఆలోచించగలిగే శక్తి తెలుగు భాషకు ఉందా? తెలుగు భాషను అట్లా మనం ఉన్నతీకరించామా అని అడిగాడు. ఒక శాస్త్ర విషయాన్ని మీరు అరగంట సేపు ఇంగ్లీష్ ప్రస్తావన లేకుండా, ఆ భావనలకు ఇంగ్లీష్ మాట లేకుండా తెలుగులో చెప్పగలరా మీరు?
ఆయన ఒక మాట అన్నాడు. మొదట్లో జాతీయోద్యమ కాలంలో కొంతమంది ప్రగతిశీల మేధావులు, ముఖ్యంగా కమ్యూనిస్టులు, శాస్త్ర విజ్ఞాన విషయాలను తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేసినారు. మేధావి నళిమోహన్ దగ్గర నుంచి మొదలుకొని ఆ రోజున కేవలం శాస్త్రవేత్తలుగా ఉండి సాహిత్యం తెలిసిన వసంతరావు, వెంకట్రావు లాంటి వాళ్ళు, వీళ్ళందరి గురించి ఆయన ప్రస్తావించాడు. ఆ రోజుల్లో వచ్చే పత్రికల్లో వచ్చే వ్యాసాలు ఎంత లోతుగా ఉండేవో కూడా చెప్పారు. ఇవాళ తెలుగుకి తనలో తాను ఒక భౌతికమైన భావనలు చెప్పగలిగే శక్తి ఉందా? 65, 66 తర్వాత నుంచి ఆ ప్రాసెస్, ఆ క్రమం అనేది ఆగిపోయింది. చాలా అన్యాయం. తెలుగు అనేది, తెలుగు చాలా నష్టం జరుగుతుందని. అంటే తెలుగు ఒక మౌలిక భాషగా ఉండాలంటే ఇవాళ తెలుగు వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకు శాస్త్రవేత్త అయిన తర్వాత వాడు ఆలోచన విధానం ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్లో ఉండటం ఇంగ్లీష్ వ్యామోహం వల్ల కాదు, ఆ ఆలోచన అతను తెలుగులో చేయలేడు. తెలుగు భాషకి, తెలుగులో ఉన్న పదజాలానికి, ఇప్పుడున్న పదజాలానికి ఆ శక్తి లేదు. ఆ శక్తి లేదు అంటే తెలుగు స్వభావ సిద్ధ తెలుగుకి ఆ శక్తి లేదని కాదు. ఆ శక్తి భాషని సంపన్నం చేసేది ఆ భాషను మాట్లాడే వాళ్ళే. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే ఆదివాసీ సమాజం మాట్లాడుకునే భాషలో చాలా పరిమితమైన పదజాలం ఉంటుంది, పరిమితమైన వాక్య నిర్మాణం ఉంటుంది. వాళ్ళ మొత్తం పదజాలం కూడా 1000-1500 పదాల నుంచి దాటం. కానీ ఒక అభివృద్ధి చెందిన, మనం అంటున్న నాగరికమైన సమాజంలో మనం ఏర్పరచుకున్న హంగులు, మనం తెలుసుకున్న జ్ఞానము, మనం ఏర్పాటు చేసుకున్న మౌలిక వసతులు, వీటన్నిటి ఆధారంగా మన భాష కూడా పెరుగుతుంది. అట్లాగే ఆధునిక అవసరాలకు కావాల్సిన విధంగా తెలుగు ఇంకా ఇప్పటి నుంచి ఇంకా ముందుకు వెళ్ళవలసిన అవసరం కూడా ఉంది. అది చేయటానికి కావాల్సింది, తెలుగును ఆధునిక భాషగా మార్చాలి అంటే మనం చేయవలసింది తెలుగును పూజించడం కాదు. తెలుగును పూజించిన కొద్దీ తెలుగుకి మనకు దూరం ఏర్పడుతుంది. తెలుగు మీద ఆరాధన కాదు, తెలుగు మీద భక్తి కాదు ఉండవలసింది తెలుగు అవసరాన్ని గుర్తించడం, తెలుగు ఒక నిత్యావసరమైన విషయంగా భావించడం, దానికి తగ్గ వనరులను సమీకరించుకోవడం. కాబట్టి ఇందాక చెప్పినట్టుగా ప్రాచీన భాష కాదు, ఆధునిక భాష కావాలను. ఈ ఆధునిక భాష కావడానికి మనం చేయవలసినటువంటి ప్రయత్నాలు ఏమిటి? ఏం చేస్తే తెలుగు మన జీవితంలో భాగంగా ఉంటూ తెలుగు ఇవాళ తెలుగు భాషాభిమానులందరూ కూడా ఒక నైతికమైన ప్రశ్నని, ఒక నైతికమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మీరందరూ, మీ పిల్లలందరూ అమెరికాలో చదువుకుంటారు, మీ కుటుంబ సభ్యులందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు, మీరు ఇంగ్లీష్ వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ పొందుతారు. ఇప్పుడు వాళ్ళని మాత్రం మీరు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదు అంటున్నారు అని ఒక రకమైన విమర్శ ఉంది. ఇంకొక విమర్శ, ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం అటువంటివి కింది కులాల వాళ్ళకి, కింది శ్రేణుల వాళ్ళకి అందుబాటులోకి రాగానే మీరు తెలుగు మాట్లాడండి, తెలుగు నేర్చుకోండి వాళ్ళ మీద రుద్దుతున్నారు. తెలుగు ఉపాధి భాష కాదు కదా, జీవిక భాష ఏది? ఏ చదువుకుంటే, ఏ భాష చదువుకుంటే మీకు జీవనాధారం వస్తుంది, ఉద్యోగం వస్తుంది? ఆ భాషను మీరు దాన్ని దూరం చేసుకోవాలంటారేంటి అని ప్రశ్న వేస్తారు. ఈ ప్రశ్నలకి తెలుగు భాషాభిమానులు తమకు తోచిన సమాధానం చెప్తున్నారు, కానీ మనం అందరూ అంగీకరించవలసిన విషయం ఏంటంటే ఈ ప్రశ్న చాలా నైతికమైన ప్రశ్న. అది మొత్తం ఉద్యమం యొక్క క్రెడిబిలిటీని అంటాం, విశ్వసనీయతని ప్రశ్నార్థకం చేసే ప్రశ్న. మనం గుర్తించవలసింది ఉపాధి భాషలు మనం విస్మరించలేము. ఉపాధి భాష ఇంగ్లీష్ మాత్రమే కాదు. ఒకనాడు సంస్కృతం ఉపాధి భాషగా ఉంది, ఒకనాడు అరబిక్, పర్షియన్ ఉపాధి భాషలుగా ఉన్నాయి, ఇప్పుడు ఇంగ్లీష్ ఉపాధి భాషగా ఉంది. ఉపాధి భాషగా ఒక భాషను నేర్చుకున్నంత మాత్రం తెలుగు ఎక్కడికి పోదు. ఒకనాడు తెలుగులో లిఖిత సాహిత్యం ఇంకా రాని కాలంలో సంస్కృత, ప్రాకృత సాహిత్యాలే విస్తరించి ఉన్నాయి. అవి సంస్కృతం చాలా స్వర్ణయుగాన్ని అనుభవించిన గుప్తుల కాలం తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ప్రాంతీయ రాజులు, ప్రాంతీయ దక్షిణాది నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రాంతీయమైన శక్తులు అధికారంలోకి వచ్చినాయో, చోళులు, చాళుక్యులు, ఇటువంటి కాకతీయులు వాళ్ళ అధికారంలోకి వచ్చారో ప్రాంతీయ భాషల ప్రాధాన్యం పెరిగింది. ఇంగ్లీష్ స్వర్ణయుగం అయిపోయిన తర్వాత తెలుగు స్వర్ణయుగం మొదలైంది. కాబట్టి ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన తెలుగుకు నష్టం ఉంటుంది అనుకోవడానికి అది ఒక అవాస్తవమైన అభిప్రాయం అని నాకు అనిపిస్తుంది. దాన్ని మనం వ్యతిరేకించడం కంటే, దాన్ని తరిమివేయటం కంటే, దాన్ని ఎట్లా ఇముడ్చుకోగలము, మన తెలుగుకు హాని చేయకుండా తెలుగును కాపాడుకుంటూనే ఎట్లా చేయగలం? ఇవాళ చూడండి తెలుగు ఎంతగా విస్తరిస్తుందో. ప్రతి ఇవాళ వస్తున్న కృత్రిమ మేధ అంట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్
తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. ప్రతి విషయాన్ని, జ్ఞానానికి సంబంధించిన ప్రతి విషయాన్ని మీకు తెలుగులో సమాధానం ఇస్తుంది. ప్రతి అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ రంగంలో ఉన్న ప్రతి సంస్థ, కంపెనీ కూడా తమ సమాచారాన్ని అంతా కూడా తెలుగులో ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. తెలుగు గురించి మన తెలుగు సమాజం చేసిన కృషి కంటే గూగుల్, మెటా లాంటి కంపెనీలు ఎక్కువ పరిశోధనలు చేసి ఎక్కువ తెలుగుకు సేవ చేస్తున్నారు. ఇవాళ తెలుగు విస్తరణ మీకు చూడండి, చాలా చాలా కంపెనీలు ఇవాళ బోర్డుల మీద ఎవరు అడగకుండా తెలుగులో పేర్లు రాస్తున్నారు. అట్లాగే తెలుగు విస్తరణ కూడా చూస్తే ముఖ్యంగా ఇవాళ డిజిటల్ మీడియా వచ్చింది. అంటే సాంప్రదాయకమైన మీడియా కాక ఇవాళ కొత్తగా మొబైల్ ఫోన్ల ద్వారా, కంప్యూటర్ల ద్వారా విస్తరిస్తున్న మీడియా ఉంది. ఆ మీడియాలో తెలుగు లాంటి భాషలే కాదు, గోండి, కోయా లాంటి భాషలకు కూడా ఇవాళ స్థలం దొరుకుతుంది. వాళ్ళు మాట్లాడుతున్నారు వచ్చి మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి వేదికల్లో. అంటే ఇంతకాలం విస్మరించిన భాషలకి వేదిక ఇస్తుంది. ఇవాళ చాలా వేగంగా తెలుగుకు సంబంధించిన సమాచారం అంతా కూడా ఇంటర్నెట్ లో జీర్ణం చేసుకుంటుంది. తెలుగుకు వచ్చిన ప్రమాదం లేదు. తెలుగు వచ్చిన ప్రమాదం వచ్చింది అనుకుంటే అది ఒక ఏమంటాము, అది మనం ఒక పర్సీవ్డ్ నోషన్ అంటాం, ఒక కల్పిత ప్రమాదం. తెలుగుకు వచ్చిన ప్రమాదం లేదు. తెలుగుకు వచ్చిన ప్రమాదం ఎక్కడ ఉంది అంటే, చాలా ఒక జనరేషన్ పూర్తిగా తెలుగును ప్రాథమిక స్థాయిలో చదువుకోకుండా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి చెందిన పిల్లలు ఇవాళ తెలుగును రాయడం, చదవడం లేకుండా ఎదుగుతున్నారు. మాతృభాష అనేది అది కేవలం ఒక సెంటిమెంట్కి సంబంధించిన విషయం కాదు. ప్రతి ఒక్కళ్ళ భాషలో వాళ్ళ చరిత్ర ఉంటుంది, వాళ్ళ సంస్కృతి ఉంటుంది. యుగాల చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు ఒక భాషలోనే ఉంటాయి. ఒకరు తన భాషలోనే తన భావనలను, సంస్పందనని బాగా వ్యక్తం చేయగలుగుతారు. అటువంటి మౌలికతను కోల్పోయే జనరేషన్ ఒకటి తయారవుతుంది, తరం తయారవుతుంది. కాబట్టి వాటి గురించి మనం ఆందోళన చెందవలసిన అవసరం ఉంది. తెలుగును వాళ్ళు తప్పనిసరిగా, అది మన దేశంలో ఇప్పటికి కూడా బయటి వ్యవస్థల కంటే కుటుంబ వ్యవస్థే బలంగా ఉంది. కాబట్టి కుటుంబాలలోనే కొనసాగింపుగా, తమ పరంపర కొనసాగింపుగా ఎట్లా కులాన్ని కొనసాగిస్తాము, ఎట్లాగే బంధుత్వాన్ని కొనసాగిస్తాము, ఎట్లయితే ఇతర సాంస్కృతిక ఆచారాలను, విశ్వాసాలని కొనసాగిస్తామో భాషను కూడా కొనసాగించాలని పట్టింపు ఉన్న తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలందరూ ఒత్తిడి చేయడం ఒక్కటే దాన్ని కాపాడుకునే మార్గం. ఇవాళ చూస్తే గత 20-30 సంవత్సరాల్లో ఇంతకుముందు ఎప్పుడూ అక్షరాస్యతలోకి రాని, ఇంతకుముందు ఎప్పుడూ వాళ్ళ గొంతులు బయట ప్రపంచానికి తెలియని కులాల నుంచి, సమూహాల నుంచి, తెగల నుంచి మనుషులు తెలుగులో రాస్తున్నారు. వాళ్ళ జీవితంలో వాడుకునే పదజాలం, పరిభాష, గొప్ప పద సంపద తెలుగులోకి వచ్చి చేరుతుంది. తెలుగు క్షీణిస్తుంది కాదు, తెలుగు చాలా విస్తరిస్తుంది. తెలుగు మనకు తెలిసిన తెలుగు కాదు, మనకు తెలిసిన పాండిత్యపు తెలుగు కాదు. ప్రజలు మాట్లాడుకునే తెలుగు అదంతా కూడా మళ్ళీ వాళ్ళ అచ్చులోకి వస్తుంది. అంటే తెలుగు పద సంపద చాలా పెరుగుతుంది, చాలా వికేంద్రీకరణ చెందుతుంది. తెలుగు భాష కూడా దాని అధికార నిర్మాణం నుంచి ప్రజాస్వామీకరణ చెందుతుంది. కాబట్టి తెలుగు పొందుతున్న లబ్ధిని మనం ఆలోచించాలి. మేము పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళగా చెప్తున్నాను. ఎంతమంది, ఎన్ని సెక్షన్స్ నుంచి, ఎన్ని రకాల శ్రేణుల నుంచి, ప్రజల నుంచి ఆర్టికల్స్ చదివినాను, వాటిని ప్రచురించాము, వాటికి స్థలం ఇచ్చాము. ఒకటి వాళ్ళని ప్రోత్సహించామనొచ్చు, వాళ్ళ గొంతును కూడా మా దాంట్లో కలుపుకున్నామనొచ్చు. అటువంటి కృషి చేసినప్పుడు తెలుగులో ఎంత వ్యక్తీకరణకు అవకాశం ఉంది అనేది దాని యొక్క శక్తి తెలిసింది. మనకు కావాల్సింది ఏంటంటే తెలుగు అంతకు మించి ముందుకు వెళ్ళి ఒక భావనాత్మక స్థాయిలో ఒక విషయాన్ని కన్సీవ్ చేయటం అంటారు. అంటే ఒక మౌలిక భావనని ఊహించగలగటం, ఒక ఆవిష్కరించగలిగే శక్తిని తెలుగు భాష సమకూర్చుకోవాలంటే దానికి కావాల్సింది తెలుగు భాషలో పరిభాషా నిర్మాణానికి సంబంధించిన ఒక అవగాహన ఉండాలి. పరిభాషా నిర్మాణానికి సంబంధించిన ఒక సహకారం అందించే ఒక వ్యవస్థ ఉండాలి. ఆంగ్లంలో ఎట్లా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిఘంటువులని రచయితల ప్రమాణంగా తీసుకుంటారు. ఒక మాట ఆ నిఘంటువుల్లో వచ్చిందంటే అది వాడవచ్చు అని అనుకుంటారు. ఒక భాష ఇంకా నిఘంటువులో చేరలేదనుకోండి, ఇంకా భాషగా పూర్తి ఆమోదం రాలేదనుకుంటారు. అంటే పదాలకు సంబంధించి, పద నిర్ధారణకు సంబంధించి బయట ఉన్న అవి వ్యాపార సంస్థలుగానే ఉన్నాయి, విద్యా సంస్థలకు అనుబంధంగా ఉన్న నిఘంటువులు, కానీ వాటిని అందరూ ప్రమాణంగా తీసుకుంటున్నారు. అటువంటి ప్రమాణంగా తీసుకునే వ్యవస్థ మనకు లేదు.
ప్రభుత్వమే ఆ పని చేయాలి. ప్రభుత్వానికి భాష మీద ఎందుకు ఇంట్రెస్ట్, ఎందుకు ఆసక్తి లేదు? మనం వెళ్తున్నాం, అర్జీలు పెడుతున్నాం, విన్నపాలు చేస్తున్నాం, ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే తెలుగు ఓట్లు లేవు. తెలుగు అనేది ఒక రాజకీయ అంశం కాలేకపోయింది. ఎందుకంటే మనం భాషని మన నుంచి బయటగా చూస్తున్నాం. భాషని ఒక ఒక బాహ్య శక్తిగా చూస్తే దానికి మనకు చాలా దూరం ఉంటుంది. భాషను భాషే మనం అని మనం అనుకోగలిగితే ఒక భాష మాట్లాడే వాళ్ళ అభివృద్ధే ఆ భాషాభివృద్ధి. ఎప్పుడైనా గమనించండి, సమాజంలో ఏ భాష అయితే ఎక్కువ ప్రాబల్యంలో ఉందో ఆ భాషలో ఎక్కువ పదజాలం ఉంటుంది. ఏ భాష అధికారంలో ఉంటుందో రాజకీయంగా ఆ భాషకి తగినంత చలామణి ఉంటుంది. తెలుగులో మనం తెలుగు భాష అభివృద్ధిని తెలుగు వాళ్ళ అభివృద్ధితో కలిపి ఆలోచించకుండా చూస్తే, తెలుగు వాళ్ళ ఆలోచిస్తే మనకు అర్థం కాదు. ఈ వెనుకబాటుతనం భాష వెనుకబాటుతనం కాదు, తెలుగు వారి వెనుకబాటుతనం. తెలుగు వారు తమ అభివృద్ధిని, తమిళులు వాళ్ళ అభివృద్ధిని వాళ్ళ భాషాభివృద్ధిలో కలుపుకొని చూస్తున్నారు. ఇవాళ హిందీ వాళ్ళు వాళ్ళ అభివృద్ధిలో భాగంగా వాళ్ళ భాషను విస్తరించుకుంటున్నారు. తెలుగు ఆ పని చేయట్లేదు. తెలుగు తన ప్రయోజనాలకి, తన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వికాసానికి, తన భాషాభివృద్ధికి ఉన్న సంబంధాన్ని తెలుగు సమాజం గుర్తించలేకపోతుంది. ఆ చైతన్యాన్ని మనం కలిగించవలసి ఉంది. తెలుగు మాట్లాడటంలో తెలుగువాడే ఒక భాష ఏం చేస్తుంది? పాత్రికేయం ఏం చేసింది అంటే, పాత్రికేయం ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేసింది, జాతీయత భావాన్ని తెలియజేసింది, ఈ భాషకు చెంది ఉండటం గర్వకారణం అని చెప్పింది. కానీ మనం నిజంగా గర్వకారణంగా తర్వాత ఆ గర్వ భావాన్ని కొనసాగించామా? ఎందుకు మనం తెలుగుతో ఉన్న సంబంధాన్ని ఆ ఉద్వేగపూరితమైన సంబంధంగా ఎందుకు మార్చుకోలేకపోయాము అని ప్రశ్నించాల్సి ఉంటుంది. కాబట్టి ఇవాళ మనం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండేవి అవే మంచివా, లేదా బహుభాషా రాష్ట్రాలు ఉండేవి మంచివా, ఇలాంటి చర్చలు చాలా చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడమే తప్పు అంటున్నాం. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడం తప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అవతరణి నిరూపించిన తర్వాత ఒకే భాష అయినప్పటికీ ఈ రాష్ట్రం అభివృద్ధిలో తారతమ్యాల వల్ల విడిపోయింది. కాబట్టి ప్రాతిపదిక కరెక్టా కాదా అంటే, ఒకనాడు మరి హైదరాబాద్ రాజ్యం నిజాం కింద పరిపాలించిన రాజ్యం బహుభాషా రాజ్యంగా ఉంది. మొన్న నేను వెళ్ళి కర్ణాటక హంపి ఆ ప్రాంతాల్లో పర్యటించి వచ్చాను. కర్ణాటక కృష్ణదేవరాయల రాజ్యం బహుభాషా రాజ్యం. హంపి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక గుడులకు ఆయన దానాలు ఇచ్చి దాన్ని నిర్మాణకర్తగా ఉన్న వాటిల్లో ఆయన 3 భాషల్లో శాసనాలు వేయించాడు. పక్కపక్కనే ఉంటాయి ఒకే శాసనం, తెలుగులోను, కన్నడంలోను, సంస్కృతంలో. బహుభాషా రాష్ట్రం తప్పేమి కాదు. కానీ భాష ప్రాతిపదికగా ఒక జాతీయతా భావం రావటం, భాష మాట్లాడే వాళ్ళందరూ ఒకటే అనుకోవటం ఒక ఆధునికమైన భావన, అదొక ఫినామినా. అది ఆధునికం కాబట్టి మనం తెలుగు వాళ్ళంతా ఒకటి అని తెలుగు జాతి అనే ఒక భావనలోకి వెళ్ళాం. తర్వాత అది తర్వాత నిలబడలేకపోతుంది. తెలుగు భాష పట్టింపు ఆంధ్ర ప్రాంతంలో లేదు. నిజాం మీద పోరాటం ప్రారంభమైందే తెలుగు వాళ్ళకి స్కూళ్ళు ఏవి, తెలుగు వాళ్ళకి ఆదరణ ఏది, ఉర్దూ డామినేషన్ ఏమిటి, మరాఠీ ఏమిటి అని మాట్లాడి తెలంగాణలో నిజాం వ్యతిరేక పోరాటం మొదలైంది. అంత చరిత్ర ఉన్న తెలంగాణలో ఇవాళ తెలుగు లేదు. అందరూ ఇంగ్లీష్ చుట్టూనే ఉన్నారు. ఎందుకంటే దాంట్లో చిన్న రాజకీయ సంకల్పం అవసరం. చిన్న రాజకీయ సంకల్పం ఉంటే ప్రభుత్వాలకి, పార్టీలకి ఈ సమస్యను పరిష్కరించవచ్చు. కానీ తెలుగుని మనం పూజించడం వల్ల కానీ, టీవీ యాంకర్లో, పత్రికా రచయితల్లో ఇంగ్లీష్ వాడకాన్ని నిరసించడం వల్ల కానీ, హేళన చేయడం వల్ల కానీ, తెలుగును ప్రేమించడం అంటే సంప్రదాయ సాహిత్యాన్ని ప్రేమించడం అనుకుంటే మాత్రం కానీ, మనం తెలుగు ప్రేమ మన దగ్గర ఉంటుంది, మనకు సంతృప్తి కలుగుతుంది. కానీ ప్రాక్టికల్గా, ఆచరణాత్మకంగా ఎటువంటి ప్రయోజనం సిద్ధించదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు కావాల్సింది అది ఆధునిక భాషే. కేటగరైజేషన్లో, వర్గీకరణలో తెలుగు మోడర్న్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. కానీ ఆధునిక భాష లక్షణం ఏంటంటే అది జ్ఞాన సంబంధమైన వినిమయంలో. భాషకు 2 రకాలు. గురజాడ అప్పారావు గారు కానీ, గిడుగు రామ్మూర్తి కానీ వాళ్ళు వ్యవహారిక భాషోద్యమం చేసింది. దాంట్లో వాళ్ళ
వాళ్ళ ఉద్దేశం కానీ వాళ్ళ సంకల్పం కానీ సాహిత్యంలో వ్యవహార భాష కోసం కాదండి. ఆయన రాసి ఉండవచ్చు ఒక నమూనాగా కన్యాశుల్కం. కానీ పిడుగు రామ్మూర్తి కానీ గురజాడ కానీ ఇద్దరు కూడా తెలుగు వ్యవహారిక భాష వినియోగం గురించి పట్టుబట్టింది జ్ఞాన అవసరాల కోసం, సాహిత్య అవసరాల కోసం కాదు, జ్ఞాన అవసరాల కోసం. అప్పుడప్పుడే ప్రవేశిస్తున్న ఆధునిక విద్యా రంగంలో విద్యార్థులు చదువుకోవడానికి ఏ భాష వాడాలి అనే చర్చ కోసం, చర్చలో భాగంగా వాళ్ళు దాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. జ్ఞాన అవసరాల కోసం తెలుగుని ఎట్లా వాడాలి, ఆ క్రమం ఏదైతే ఉందో, వాళ్ళిద్దరు ప్రారంభించిన క్రమం ఏదైతే ఉందో అది కొంతకాలం తర్వాత అది ముందుకు వెళ్ళలేదు. వెళ్ళకపోవడానికి కారణం చాలా ఉన్నాయి. తెలుగు సమాజం యొక్క అభివృద్ధి పరిమితి కూడా కారణం. కాబట్టి ఈ జ్ఞానావసరాల కోసం భాషను వినియోగించే స్థాయికి రావటం అనేది తెలుగు ఆధునికీకరణ చాలా ముఖ్యమైన షరతు. ఆధునిక భాషగా మారడానికి ప్రమాణీకరణ ఒక షరతు. ప్రమాణీకరణ మొత్తం భాషని పాడు చేస్తుంది అనేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రమాణీకరణ లేకపోతే ఆధునిక ప్రగతితోటి, చెప్పాను కదా, సంగమం అంటే సొసైటీ అంటే సంగమం ఒకటి రాస్తారు, సమాజం ఒకటి రాస్తారు, సొసైటీని ఇంకొకటి రాస్తుంది. ఒక మాటకి ఒకే అర్థం ఉండట్లేదు, ఒక భావానికి ఒకే మాట ఉండట్లేదు. అది లేకపోతే అది యంత్రాలకు కష్టమే, మనుషులకు కష్టమే. మరి భాషలో ఉండే నుడికారాల సంగతి ఏంటి, భాషలో ఉండే వైవిధ్యం సంగతి ఏంటి, మాండలికాల సంగతి ఏంటి అని మాట్లాడుతున్నారు. కరెక్టే, మాండలికాలు జీవితంలో ఉండే పలుకుబడులు, జాతీయాలు, ఇవన్నీ కూడా మనుషుల జీవితాల్లో చాలా ముఖ్యమైన విషయాలు. వాటిని కాపాడటానికే సాహిత్యం ఉంది. సాహిత్యంలో భాషకు సంబంధించిన విశ్వరూపం చూపించవచ్చు. కానీ జ్ఞానావసరాల కోసం రాసే తెలుగు మాత్రం ఒక ప్రమాణీకరణ పొంది ఉండాలి. ఆ ప్రమాణీకరణ పొందడానికి చాలా అవరోధాలు ఇవాళ కనపడతాయి. ఆ అవరోధాలను నిరాకరించాలి, మనం తొలగించుకోగలం. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఆధునిక కంప్యూటర్ మార్పులలో అది కొంచెం పరిష్కారం అవుతుంది. కానీ దానికి మన దగ్గర నుంచి కూడా కొంత ఒక అదనపు ప్రయత్నం ఉండవలసిన అవసరం. ఇవాళ చాలా మంది మిత్రులు, సావం రమేష్ దగ్గర నుంచి మన తెలుగు కూటమిలో మిత్రులు కూడా చాలా మంది ఒక ప్రత్యేకమైన భాషని, అంటే ఇతరులకు ఎక్కువగా పరిచయం లేని భాషని, మూల తెలుగుని, అచ్చ తెలుగు లాంటి తెలుగు వస్తున్నారు. చాలా సంతోషం. చదువుతున్నప్పుడు తెలుగులో ఇన్ని మాటలు ఉన్నాయా, ఈ అర్థంలో ఈ మాట ఉందా, తెలుగు ఒకటి కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ మాటలు ఎందుకు మన తెలుగు పరిభాషలోకి మనం తెచ్చుకోలేకపోయామని కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే శాస్త్ర విజ్ఞాన సంబంధమైన పదజాలాన్ని నిర్మించేటప్పుడు తెలుగు అకాడమీ వాళ్ళు కానీ, మరొకళ్ళు కానీ, నిఘంటుకర్తలు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ప్రజల జీవితంతో సంబంధం లేని కొంతమంది పండితుల చేత ఆ పని చేయించారు. నిజానికి ప్రజల జీవితంలో నుంచి మాటలు తీసుకుని ఉంటే చాలా మాటలకి పరిభాష మనకు దొరికి ఉండేది. సరే, జరగలేదు. కానీ ఇప్పుడు కూడా పరిభాష కొన్ని విషయాలు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలి. దీనికి మనం ఈ కొత్త పదం తయారు చేయగలమా, ఇటువంటి భావన మన దగ్గర ఉన్నదా, ఉంటే సరే దాన్ని తీసుకొచ్చి మనం దీనికి అలవరుచుకోవాలి, దీనికి అనువర్తింపజేసుకోవాలి. లేదు, కుదరదు, చాలా కొత్త భావన, ఈ భావన గురించిన మాట తెలుగులో ఉండటమే కష్టం అనుకుంటే దాన్ని ఇంగ్లీష్ మాటనే మనం తీసుకోవాలి. ఇటువంటి నిర్ణయం తీసుకోవాలి, ముందుకు వెళ్తే మాత్రమే సమాజం ముందుకు వెళ్తుంది. ఇంకోటి, ఈ మిత్రులు రాసే చాలా మంది తెలుగు భాష కూడా చాలా ప్రేమాస్పదమైన భాష. అది సాహిత్య విలువలున్న భాష. కానీ అది తెలుగు ప్రమాణ భాష కాలేదు ఎప్పటికీ. అది కూడా ఒక మాండలికంగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇంతమంది ప్రజలని, ఆల్రెడీ ఒక భాషకు అలవాటైన వాళ్ళని మనం ఒక పాత భాషలోకి ఇంకొక భాషలోకి ఇట్లా అలవరుచుకోండి అని మనం చెప్పలేం. అది జరగదు, ఆ అనువర్తన అనేది జరగదు. కాబట్టి ఇది కూడా ఒక ప్రత్యేకమైన మాండలికంగా మారే ప్రమాదం ఉంది. అది తెలుగు మీద ప్రేమతో మనం అట్లా చేయవచ్చు, లేదా వాళ్ళ ప్రాంతంలో వాడుకలో ఉన్న భాషను ప్రయోగించి తీరాలన్న పట్టుదల వల్ల చేయొచ్చు. అది ఒక ప్రత్యేకమైన కృషిగా మనం గౌరవిస్తాం. కానీ అది నేను ఇందాక చెప్పినట్టు తెలుగు ఆధునిక భాషగా రూపొందించడానికి అది ఉపయోగపడుతుందా అనేది పెద్ద సమస్య. ఇవాళ వస్తున్న మీడియా చాలా, చెప్పాను కదా, చాలా ప్రమాద స్థితిలో, పత్రికా రంగం చాలా అంతరించిపోతున్న స్థితిలో, క్షీణపడుతున్న స్థితిలో ఉన్నది. కొత్తగా వస్తున్న డిజిటల్ మీడియాలో చెప్పటం, ప్రతి విషయాన్ని చెప్పగలగడం ముఖ్యం రాయటం కంటే కూడా. ఆ చెప్పడానికి చాలా ముఖ్యం, చాలా తరబడాల్సిన విషయం వస్తుంది. ఒకసారి ఇరాన్ విషయము, ఇరాక్ విషయము, వెనజులా విషయము, అమెరికా విషయము ఏదో మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా మాటలు మనం తరుముకోవాల్సి వస్తుంది తెలుగు మాటల కోసం. కానీ తప్పదు, ఇవాళ తెలుగు అనేది దాని రకరకాల రూపాల్లో విస్తరిస్తుంది.
ప్రజలకు దాని వినియోగం యొక్క పరిధి పెరుగుతున్నది. అది మనం గుర్తించవలసి ఉంది. మనం కాపాడుకోవాల్సింది ఏ తెలుగునే అంటే ఈ తెలుగునే కాపాడుకోవాలి. దీనికి మరింత సాధన సంపత్తి ఇవ్వాలి. ఇది శాస్త్ర విషయాలకి, విజ్ఞాన విషయాలు కూడా పనికొచ్చే భాషగా మార్చుకోవాలి. మౌలికంగా మన ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్ మాట్లాడే సమాజంలో జరిగే సాంకేతిక అభివృద్ధి కానీ ఇతర శాస్త్ర అభివృద్ధుల్ని తెలుగులో చెప్పగలిగేటప్పుడు ఎట్లా చెప్పాలి అనే దానికి సంబంధించి మనకు ఒక అవగాహన ఉండాలి. మన సమాజంలో కూడా దానికి మౌలికమైన పరిశోధనలో మౌలికమైన భౌతిక అభివృద్ధి జరిగితే మనమే ఆ పదజాలను సృష్టించుకోగలుగుతాం. ఈ సంబంధాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఉన్నప్పుడు నా వరకు నేను పత్రికా రంగం తెలుగు భాషకు చాలా సేవ చేసింది. అన్ని ఆధునిక అవసరాలు, ఆధునిక రంగాలు, అచ్చు యంత్రము, గ్రంథాలయాలు, పత్రికలు, తర్వాత ప్రజాస్వామిక ఉద్యమాలు, ఇవన్నీ తెలుగు భాషను ఎంత విస్తరింపజేశాయో, తెలుగు భాషలో ఎన్ని కొత్త పదాలని, కొత్త మాటల్ని, కొత్త ఎక్స్ప్రెషన్స్ ని, వ్యక్తీకరణలు ఇచ్చాయో పత్రికా రంగం కూడా అంత ఇచ్చింది. తెలుగును చాలా అభివృద్ధి చేసింది. తెలుగు చాలా అభివృద్ధికరమైన స్థితిలోనే ఉన్నది. కాకపోతే దానికి కావాల్సింది దాని అనంతర దశలకు వెళ్ళగలిగే శక్తి, అనంతర దశలకు తీసుకెళ్ళగలిగే సంకల్పం. ఈ రెండు చేసినప్పుడు తెలుగు ఆధునికమైన అభివృద్ధి చెందిన భాషగా ఉంటుంది. అభివృద్ధి చెందిన ఆధునికమైన భాష తన గతాన్ని, చరిత్రను, ప్రాచీనతను కూడా గౌరవిస్తుంది, దాన్ని కూడా సంరక్షించుకుంటుంది. ధన్యవాదాలు. సంతోషం అండి, చాలా వివరంగా చెప్పారు. కొంచెం వారి గురించి ముందు మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి. అది నేను ముందు మాట్లాడలేదు, ఎందుకంటే అప్పటికే పిల్లల పద్యాలు చాలా సమయం తీసుకున్నాయి, వారు అప్పటికే ఎదురు చూస్తున్నారు అని. వీరు నాకు కనీసం 10 ఏళ్ల నుంచి పరిచయం అండి. వారు సంపాదకులుగా పనిచేసేటప్పుడు కూడా అక్కడికి పోయేవారిని, చాలా విషయాలు మాట్లాడేవారిని. నా వ్యాసాలు కూడా 2 సార్లు తెలుగుకు సంబంధించినవి. వారు కళ్ళ కుంట అంటే కళ్ళు వారి దగ్గర ఉన్నాయని, కానీ ఒక కన్నునే వాడేవారు ఇప్పటిదాకా కూడా. ఆయన వేసిన ప్రతి పుస్తకం మీద లేకపోతే ప్రతి బొమ్మ మీద ఒక కన్నే కనపడుతుంది. అంటే నీ మీద కూడా ఒక కన్నేసి ఉంచాను నా కళ్ళల్లో అని చెప్పి ఆయన చెప్పేవారు. తన పుస్తకం కూడా నాకు ఇచ్చారు, ఒకటి కొత్తగా రాసినప్పుడు. ఒకసారి మన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన గారికి 10,000 ఇచ్చాం. 10,000 ఇస్తే మామూలుగా మనం ఇస్తున్నట్టు, ఆయన గారు తీసుకున్నట్టు పక్కకు చూసి ఆ బొమ్మ తీస్తున్నట్టు సంతోషంగా ఉంటాం, అట్లా ఉంటుంది కదా. ఈయన గారి సందర్భంలో ఏమైందో ఎవరైనా ఊహించగలరా? ఒక్క నిమిషం సమయం ఇస్తున్నాను, మీరు ఊహించలేరు. ఎందుకంటే ఆ 10,000 మాకు తిరిగి ఇచ్చేసి నాకేం అవసరం లేదు, మీ ఉద్యమానికే వాడుకోండి అని చెప్పారు. అటువంటి మనిషిని నేను ఇంతవరకు చూడలే, అట్లా డబ్బులు వద్దన్న మనిషిని. పోతే కొత్తగా చాలా మంది వచ్చారు. శ్రీనివాస్ గారు అనగానే దయచేసి మీ ఫోన్ సంఖ్యలను అక్కడ రాయండి. ఇక ఆయన గారి మీద మీరు బాణాలు వేయొచ్చు, రాళ్ళు వేయొచ్చు, అడగండి ప్రశ్నలు. కాకపోతే అడిగేవారు గత 2 వారాలు ఏం చేశాను, చేయలేకపోతే చేయలేకపోయాను, వచ్చే 2 వారాలు ఈ పని చేస్తున్నాను, ఈ పని చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పే మొదలు పెట్టాలి బాణం వేయటం. మొదలు పెట్టండి అయ్యా. అమ్మ సృజన, నీతోనే మొదలుపెట్టు. శ్రీనివాస్ గారు, మీరు చాలా ఆలోచించవలసిన విషయాలు చెప్పారండి. మీతోటి మీరు చెప్పిన వాటి అన్నిటితోటి అంగీకారం లేకపోయినా కానీ తెలుగు కూటమిలో తెలుగు వాళ్ళ మధ్య చాలా చాలా మదన పడుతున్న విషయాలు మీరు ఎత్తారు. అది చాలా ముఖ్యమైన విషయం. మీరు మాట్లాడిన వాటిలో నాకు ఒకటి అంటే నా మనసులో నాటుకుపోయింది ఏంటంటే, ముందు నుంచి నాటుకున్నది ఏంటంటే, ఉపాధి గురించి, భాష గురించి మాట్లాడారు మీరు. ఉపాధి ఇంగ్లీష్ లో ఉపాధి దొరుకుతుంది కాబట్టి అది తప్పదు అన్నారు. ఒకప్పుడు సంస్కృతం గాని, అరబీ గాని, ఫార్సీ గాని ఉపాధి దొరికేది కాబట్టి వాటిలో ఆ భాషలు నేర్చుకోవాల్సి వచ్చేది. కానీ ఒకప్పుడు ఏంటంటే ఆ ఉపాధి వేరే భాషలో ఉపాధి చూసుకునే వాళ్ళు జనాభా శాతం చూస్తే తక్కువ మంది ఉండేవాళ్ళు, ఒక 5%, 6%. ఇప్పుడు ఏంటంటే పిల్లలందరికీ వేరే భాషలోనే ఉపాధి అవసరం అవుతుంది, ఇంగ్లీష్ భాషలో ఉపాధి అవసరం అవుతుంది.
అందువల్ల అంటే 4-5% ఉపాధి కోసం వేరే భాషలు నేర్చుకోవడం వేరు. అసలు కొత్త తరం అంతా ఉపాధి కోసం వేరే భాష నేర్చుకునే దానిలో మాట్లాడుకోవడం వేరు. అందుకని ఇది మన భాషని దెబ్బతీసే అవకాశం ఎక్కువుంది గదా! తెలుగుని దెబ్బతీసే అవకాశం ఎక్కువుంది గదా! దానికోసం తెలుగులో ఉపాధి కల్పించడము, తెలుగులో ఉపాధి కల్పించడా మరింత ఎక్కువ అవకాశాలు సాంకేతిక ఉద్యోగాల్లో కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగాల్లో కానియ్యండి, తెలుగు వల్ల ఉపాధి వచ్చే అవకాశాలు ఎక్కువ కల్పించడం భాషకి అవసరమా? లేదా? అనేది మిమ్మల్ని అడగదలుచుకున్నాను. సుజన గారు మీరు చెప్పింది కరెక్ట్ అండి. ప్రపంచీకరణ అంటున్నాం కదా, ప్రపంచీకరణ అనే క్రమం మొదలైన తర్వాత ఎక్కడో ఉద్యోగాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోవడం అనేది చాలా సాధారణ విషయం అయింది. తర్వాత దాంట్లో ఇతర విషయాలు, ఆర్థిక విషయాలు కూడా ఉంటాయండి. మనం అమెరికాకు వెళ్ళటం, మన ఆర్థిక స్థితిలో మనకు అవసరం. అమెరికాకు వచ్చి మనం పనిచేయడం వాడి ఆర్థిక లాభానికి ఆ దేశం వాడికి అవసరం. ఇట్లా ఉపయోగకరంగా చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి సంపన్న దేశాలకి వలస వెళ్ళటం అనేది పెరిగింది గత 35 సంవత్సరాలుగా పెరిగింది. దీన్ని మనం ఎక్కడ నిరోధించలేము. ఇది మనకు భాషకు బయట ఉన్న పరిస్థితుల ప్రాబల్యం వల్ల జరిగే విషయం. అయితే తెలుగు భాషలోనే సంబంధించిన ఉపాధి ఎందుకు కల్పించలేకపోతున్నాము, ఎందుకు అనేది ప్రశ్న ఉంది కదా. ఈ ప్రశ్న తెలుగు భాషలో అంతటి ఆదాయం వచ్చే ఉపాధి మనం కల్పించలేమండి. ఎందుకంటే అది పూర్తిగా కంప్యూటర్ రంగానికి, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన ఆర్థికపరమైన తర్కంతో ముడిపడి ఉన్నది అంతా. మన దగ్గర సొంతంగా మనం ఇక్కడ ఇవాళ మన రాజకీయ నాయకులందరూ చెప్తున్నారు కదా, భారతదేశంలో మనం ఐటీ రంగం అభివృద్ధి చేసామని. ఐటీ రంగంలో వాళ్ళు చేసిన అభివృద్ధి అంతా అమెరికా లాంటి దేశాలకి మేధో కార్మికులను పంపి ఏర్పాటు చేయటం, శిక్షణ ఇవ్వటం తప్ప వీళ్ళు సొంతంగా దానికి సంబంధించిన ఆ మేధో రంగానికి సంబంధించిన కంపెనీలు పెట్టడం కానీ, ఆ రంగాన్ని అభివృద్ధి చేయడం కానీ కాదు. టాటా కంపెనీ దగ్గర నుంచి అన్ని కంపెనీలు, ఇన్ఫోసిస్ దగ్గర నుంచి అందరూ కూడా బాడీ షాప్లు అంటారు, అంటే శ్రామికుల్ని తయారు చేయడం, వాళ్ళకి అవసరమైన శ్రామికుల్ని తయారు చేసి ఎగవచ్చు. అయితే మన దగ్గర ఎందుకు జరగదు అటువంటి? మన దగ్గర ఇంకోటి ఏంటంటే, ఈ అభిప్రాయం ఎందుకు కలుగుతుందంటే, ఇది చాలా ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో విజిబిలిటీ అంటారు. విజిబిలిటీ సమస్య అంటే అందరూ అట్లా వెళ్తున్నారని మనం అనుకుంటాం, కానీ అందరూ అట్లా వెళ్ళట్లేదు. మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 15 నుంచి 20 లక్షల మంది ప్రతి సంవత్సరం 10వ తరగతి పరీక్ష రాస్తే, దాదాపు ఒక 2 లక్షలు తగ్గిపోయి 18 లక్షలు 16 లక్షల మంది ఇంటర్మీడియట్ పరీక్ష రాస్తారండి. అంతమంది పరీక్ష రాస్తే కేవలం మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల అబ్జార్ప్షన్ శక్తి, అంటే కనీసం ఉద్యోగం ఇవ్వగలిగే ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్స్ 2 లక్షలు 3 లక్షలు దాటవండి. అంటే మిగతా 10th క్లాస్ రాసిన 20 లక్షల మందిలో ఒక 2 లక్షల మంది మాత్రమే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలుగుతున్నారు. మిగతా వాళ్ళందరూ ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, ఇక్కడే ఉద్యోగాలు దొరికే హ్యుమానిటీస్, సైన్సెస్, బిఎస్సి, బిఏ, బీకామ్ లాంటి స్ట్రీమ్స్ లోకి, పాలిటెక్నిక్ లోకి వెళ్ళి ఇక్కడే చదువుకుంటున్నారు. వాళ్ళంతా ఇక్కడే ఉద్యోగం చేస్తారు. అమెరికాలో ఉన్నది మొత్తం కూడా భారతీయ కార్మికుల సంఖ్య 30 లక్షలు, అన్ని రాష్ట్రాలు కలిపి 30 లక్షలు. తెలుగు వాళ్ళ సంఖ్య కాస్త ఎక్కువ ఉంటుంది, 10 లక్షలు 15 లక్షలు ఉన్నాను. కాబట్టి మనం అనుకుంటున్నంత ఎక్కువ మంది లేదు. మనం మధ్యతరగతి వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు, మన బంధువులు అందరూ కూడా అమెరికాకి వెళ్తూ వస్తుండటం వల్ల చాలా మంది ప్రతి కుటుంబం నుంచి వాళ్ళు అమెరికాలో ఉన్నారు నా అభిప్రాయం కలుగుతుంది. కానీ అది అంత సంఖ్య రీత్యా కొంత అతిశయోక్తి అండి. కాకపోతే ఏంటంటే వెళ్ళగలిగే సంవత్సరానికి 50,000 మంది వెళ్తున్నారు అనుకోండి మన దగ్గర నుంచి. 50,000 మందిని దృష్టిలో పెట్టుకుని మన విద్యా వ్యవస్థ అంతా కూడా వాళ్ళని తయారు చేయడం కోసం ఒక ఫ్యాక్టరీ లాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా 50,000 మందిలో తను ఉండాలనుకుంటాడు. ఎవరు అనుకుంటున్నారు? ఈ 15 లక్షల మంది, 20 లక్షల మంది 10th క్లాస్ ఇంటర్మీడియట్ రాసే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ 50,000 మందిలో చేరడం కోసం చిన్నప్పటి నుంచి వాళ్ళ ఎడ్యుకేషన్, ఐఐటి ఓరియంటేషను, తర్వాత ఇంజనీరింగ్ ఓరియంటేషను, ఇట్లా వీళ్ళు దాని నుంచి చేరి ఆ ఫీజులు చెల్లించి వెళ్తారు. ఆ చివరిలో అక్కడ డ్రాప్ అవుట్ అవుతారు. కాబట్టి వీళ్ళందరూ, మిగిలిపోయిన వాళ్ళందరూ, ఈ బయటికి వెళ్ళడానికి అర్హత సంపాదించుకోకుండా మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాల సంఖ్య తక్కువేమీ కాదు.
ప్రైవేట్ సంస్థలో ఉండే ఉద్యోగాల సంఖ్య తక్కువేం కాదు. అయితే వాటంత లాభదాయకత లేదు కాబట్టి వాటికి ఉన్నంత ఆకర్షణ వీటికి ఉండదు. అయితే ఈ తెలుగు రంగాలు, ఇప్పుడు సినిమా రంగం ఉందండి. సినిమా రంగానికి మనుషులు ఎక్కడి నుంచి వస్తారు? పాటలు రాసేవాళ్ళు కావాలి సమాజానికి. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? అట్లాగే చాలా రకాల రంగాలు, పాత్రికేయులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? అందరూ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకుంటే, అందరూ చిన్నప్పటి నుంచే ఐఐటి ఓరియంటేషన్లోనే ప్రైమరీ స్కూల్లోనే చేరిపోతే ఈ కవులు, కళాకారులు, రచయితలు, పోస్టల్ అడ్వర్టైజ్మెంట్ ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు, పేపర్లో పనిచేసేవాళ్ళు, టీవీలో పనిచేసేవాళ్ళు, అనేక ప్రభుత్వ సంస్థల్లో, ఇతర ప్రజా సంస్థల్లో రిసెప్షన్ల దగ్గర ప్రజలతో మాట్లాడేవాళ్ళు, వీళ్ళంతా తెలుగు వాళ్ళే కదా. ఇవి ఎందుకు లాభదాయకంగా ఉండట్లేదు అని కూడా ఒకసారి ఆలోచించాలి. తప్పనిసరిగా నేను ఇందాకే మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఎందుకు మన దగ్గర మనం ఇక్కడే ఎందుకు సంపాదించలేకపోతున్నాం అనే ప్రశ్న వేసుకోవాలి. మన సమాజం కూడా అభివృద్ధి చెందితే దానికి పరిష్కారం దొరుకుతుంది. ఆ అభివృద్ధి చెందడం అనేది సకల రంగాల్లో జరగాలి. ఆర్థిక అభివృద్ధి జరిగితే ఇక్కడే పనిచేసే వాళ్లకు తగినంత ప్రతిఫలం వచ్చే ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు తెలుగుకు తగిన వినియోగం మరింత పెరుగుతుంది. ఇందాక శ్రీనివాస్ గారి గురించి చెప్పేటప్పుడు ఒక విషయం మర్చిపోయాను. ఇప్పుడు ఆంధ్రపత్రిక కనపడకుండా పోయింది, ఆంధ్రప్రభ కనపడకుండా పోయింది, లేకపోతే ఇంకా వేరే మధ్యలో ఉదయం అనేవి కూడా పత్రికలు వచ్చినాయి, కొన్నాళ్ళు బాగానే నడిచినాయి, కనపడకుండా పోయినాయి. జ్యోతి ఎలా ముందుకు పోగలిగింది? సోమవారం ఒక పుట నిండా మన సాహిత్యానికి సంబంధించిన వ్యాసాలే ఉండేవి. దానికోసం మనం పత్రిక కొనేవాళ్ళం. అందులో మళ్ళీ ఎట్లుంటాయి, శ్రీనివాసు గారిని విమర్శించే వ్యాసాలు కూడా వేసేవారు ఆయన. అన్ని రకాల ధోరణులు ఉన్నాయి. వాళ్ళు తిట్టుకునే, వీళ్ళు తిట్టుకునే అన్ని చూసి వాళ్ళ ఫోన్ సంఖ్యలు కూడా రాసేవాళ్ళు. మనం కాసేపు మనం కూడా వాళ్ళని పెట్టవచ్చు, లేకపోతే వాళ్ళని పొగడొచ్చు, ఆ అవకాశాలు ఉండేవి. వేరే వాళ్ళు వ్యాసాలు రాస్తే పత్రికల్లో వాడి ఫోన్ నంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఇవ్వరండి. ఈయన గారు అన్నీ ఇచ్చేవాళ్ళు. వాడు ఖచ్చితంగా మనం వేసే రాళ్ళకి తయారై ఉండాల్సిందే. దాని గురించి ఆ పత్రిక బతికిందండి. మిగిలిన అన్ని కూడా కనుమూస్తుంటే. అయ్యా, మళ్ళీ ఇంకెవరైనా ప్రశ్నలు వేయండి. నేను అన్న మాట వినటం లేదు. మాట్లాడే ముందు 2 వారాలు ఏం చేశారు, వచ్చే 2 వారాల్లో ఏం చేయబోతున్నారో చెప్పండి. లేకపోతే మిమ్మల్ని మోగబుచ్చుతాం, మ్యూట్ చేస్తాం. కానివ్వండి. రవీంద్రనాథ్ గారు మాట్లాడండి అయ్యా. నమస్కారం అండి. ముందుగా అధ్యక్షులు వారు అడిగినట్టుగా నేను చాలా కాలం నుంచి జిల్లా కలెక్టర్లకి అడుగుతూ ఉన్నాను. పోయిన వారంలో ఒక 4-5 జిల్లా కలెక్టర్లు రాశాను, నేను రాశాను. ఎన్ని ఉత్తరాలు తెలుగులో ఇచ్చారు, అది ఎంత శాతం అనేది. అట్లానే నేను కోరిన మీదట ఏలూరులో ఉండే ఆనంద నాయుడు గారు కూడా ఏలూరు కలెక్టర్ గారికి ఇచ్చారు. అది జరుగుతుంది. తర్వాత శ్రీనివాస్ గారికి ఈ సభాముఖంగా నేను ఒకసారి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పాలా. ఎందుకంటే 92 అనుకుంటా నేను విజయవాడలో వచ్చింది. మధ్యలో ఎక్కడికెక్కడికో ట్రాన్స్ఫర్లు అయినాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా 92 నుంచి ఇప్పటికి దాదాపుగా 34 ఏళ్ళు నేను ఆంధ్రజ్యోతి పత్రికే తెప్పించుకుంటది మా ఇంటికి. మా అపార్ట్మెంట్ ఈ రోజున 15 మందిలో 2-3 ఈనాడు తెప్పించుకుంటారు. నేను మాత్రం ఆంధ్రజ్యోతి తెప్పించుకుంటాను. నేను ఇంకా ఈ పేపర్ తప్పితే, ఈ దినపత్రిక తప్పితే నేను ఏది చదవను. అందుట్లో ఈ మధ్యకాలంలో ఆంధ్రజ్యోతి మీద విమర్శించేవాళ్ళు, ఎప్పుడో చంద్రబాబు అధికారంలో ఉంటేనో ఎప్పుడో ఏదో ఒకసారి, అది తెలుగుదేశం పత్రిక, సాక్షి పత్రిక లాంటిదే, అది కూడా ఇది. అయితే నేను కానీ నాలాంటి ప్రేమికులు అందరూ కానీ ఎడిటోరియల్ పేజీలో కొరకే తెప్పించుకునేవాళ్ళం. అన్ని రకాల ఆలోచనలకి ఆయన స్థానం కల్పించేవాళ్ళు. ఇప్పుడు వారి తర్వాత వచ్చిన సురేష్ కుమార్ గారు కూడా చాలా మంచి, రాహుల్ కుమార్ గారు, వారు కూడా మంచి భావాలు గలవారు. అయితే శ్రీనివాస్ గారు ఉన్నప్పుడే కొద్దిగా మార్చి, అప్పుడు దాకా కొద్దిగా ఎక్కువగా వామపక్షంగా ఉండేది, కొద్దిగా అటు ఇటుగా న్యూట్రల్ గా తీసుకొచ్చినట్టున్నారు. ఏదైనా కూడా వారే నిలబెట్టారు.
ఆంధ్రజ్యోతి పత్రికని. రాధాకృష్ణ గారిని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు, కానీ అందరూ కూడా శ్రీనివాస్ గారిని అభినందించేవాళ్ళు. అయితే ఆయన ఎట్లయితే ఆయన ఈ ఎడిటోరియల్ అంటే ఏమో తెలుగు గుర్తురాట్లా, ఆయన ఎట్లయితే మార్గదర్శకత్వం చేశారో ఆ రకంగానే ఇవాళ ఆయన చాలా విషయాలు గీతలు గీసి గిరిగీసి నిలబెట్టి మాట్లాడారు. ఒకటి ఏంటంటే సంపాదకీయం ఎట్లాంటిదంటే, ఇది ప్రజల నుంచి మన పూర్వీకులు తెలుగు అకాడమీ వాళ్ళు ప్రజల జీవితాల నుంచి వాళ్ళు ఈ శాస్త్ర విజ్ఞానికి కావాల్సిన పదాలను వాళ్ళు వాడకపోవడం చేత అవి అయ్యాయని, అట్లానే ఏదన్నా ఒక దాన్ని ఉద్ధరిద్దామని ఒక రకమైన తెలుగును మనం ఈ రోజు ప్రచారంలోకి తెద్దామని చూస్తే అది కూడా ఒక మాండలికం లాగానే మిగిలిపోతుంది భవిష్యత్తులో అని ఆయన చెప్పారు. అంటే అచ్చ తెలుగు కానీ లేకపోతే ఇంకో ఏ రకమైన తెలుగు కానీ, ఇప్పుడు తెలుగులో కొన్ని అక్షరాలు తీసేసి మాట్లాడదామంటారు, అవన్నీ కూడా ఒక మాండలిక స్థాయికి మించిపోదు. ఎందుకంటే ప్రజల వ్యవహారంలో ఏదైతే నడుస్తుందో దాంట్లోనే ఉండాలా. ఇంకోటి ఏంటంటే 50,000 మంది ఈ భారతదేశం నుంచి బయట ఉద్యోగాల కోసం వెళ్తున్నారు సంవత్సరానికి. వీరి కొరకు మొత్తం ఈ 10వ తరగతి చదివిన 20 లక్షల మందిని కూడా ఈ 50,000 మంది వెళ్ళే మార్గంలోకి నెడుతూ ఉన్నారంటే ఈ ప్రభుత్వాలు ఎంత దారుణంగా చేస్తున్నాయో మనం చూడాలా. అట్లనే ఇక్కడే ఉండి ఇక్కడే పని దొరకాల. అది ఏ రకంగా కానీ అన్ని రంగాల్లో ఇక్కడే ఉండి ఇక్కడే పని దొరికితేనే మనకు మనుగడ. వీరి విషయాలు ఒక్కొక్కటి కూడా తీసుకుంటే అవే శీర్షికల కింద విస్తృతపరుచుకుంటూ మనం ఎక్కడ పని చేయాలి, ఎలా పని చేయాలి అనే దానికి కూడా మనకు మార్గం దొరుకుతుంది. అయితే శ్రీనివాస్ గారిని ఒక్క ప్రశ్న అడుగుతాను. అయ్యా, ఈ సమాజంలో నాయకుల మీద కానీ అధికారుల మీద కానీ ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే అందరి మీద, జడ్జీల దగ్గర నుంచి వీళ్ళందరి మీద వాళ్ళకి ముళ్ళుకర్రలాగా పొడవాలంటే మాలాంటి వారు ఏం చేయాలనేది మీరు 1-2 పాయింట్లు చెప్తే ఆనందం అండి. ధన్యవాదాలండి, చాలా ఎక్కువసేపు మాట్లాడారు. ధన్యవాదాలండి రవీంద్రనాథ్ గారు. భాషా వినియోగం గురించి అధికార యంత్రాంగానికి లేఖలు రాయటం, వాళ్ళని వెంటబడటం అవసరమేనండి. అటువంటి ఇంకా వాళ్ళు ఏ పని చేస్తామో అని చెప్పారో ప్రభుత్వాలు కానీ ఆ ప్రభుత్వాలు ఆ పని చేయనప్పుడు ఆ పని చేయమని ఒత్తిడి చేయడం కూడా ఒక పౌర ధర్మంలో భాగమే. అది హక్కుల విషయంలో ఇది కూడా హక్కుకు సంబంధించిన విషయమే. కానీ అధికార భాషా సంఘం పదవులు అనే వాటిని ప్రభుత్వాలు ఎప్పుడో వైరాల గోపాలకృష్ణ గారి సంగతి వదిలిపెడితే ఆ తర్వాత నుంచి అంతా కూడా అది చాలా కాలం చాలా సందర్భాల్లో రాజకీయ పదవులుగా ఇవ్వటం, వాళ్ళకు ఒక స్థానం కేటాయించి ఒక ఆఫీస్ ఇచ్చేసి ఒక కారు ఇచ్చేస్తే పని అయిపోతుంది అనుకుని దానికి వేరే నిధులేమి ఇవ్వకపోవడం, వాళ్ళు తగిన అధికారాలు లేకపోవడం, సహజంగానే ఆ స్థానంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఇది ఎట్లాగో దీనివల్ల ఫలితం లేదు కాబట్టి వాళ్ళు కూడా శ్రద్ధ చూపకపోవడం జరుగుతుంది. మనము మనలాంటి వాగా ఆలోచించే వాళ్ళు, తెలుగు పట్టుకున్న వాళ్ళు ఒక నెట్వర్క్గా ఉండాలి. ఒకరితో ఒకళ్ళు కలిసి పనిచేయాలి. అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు, న్యాయ రంగంలో భాష బాగుండాలనుకుంటే మన దాంతో ఏకీభవించే న్యాయవాదులు, న్యాయమూర్తులతో మనం ఒక సంబంధంలో ఉండాలి. అట్లాగే మీరు అధికార యంత్రాంగాన్ని ఒత్తిడి చేయడం కూడా కరెక్టే. కానీ చాలా చోట్ల మీరు గమనించారు లేదు, ఇంగ్లీషు హైదరాబాద్లో, తెలంగాణలో తప్పనిసరిగా అన్ని స్కూళ్ళలో తెలుగు పెట్టాలి అని ప్రభుత్వం ఒక ఆదేశం జారీ చేస్తే తల్లిదండ్రులే వచ్చి దాన్ని వ్యతిరేకించడం, స్కూల్ మీద చర్య తీసుకోకపోతే స్కూల్కి అడ్డంగా ఉండి వాళ్ళు అడ్డుకోవటం లాంటివి జరుగుతున్నాయి. వీటన్నిటికంటే ముందు ప్రజల్లో చైతన్యం చేయటం ముఖ్యమండి. ప్రజల్లో తెలుగును ఎందుకు కాపాడుకోవటం అవసరం, సంస్కృతం కాకుండా, ఫ్రెంచ్ కాకుండా, ఇంకోటి కాకుండా ఇంటర్మీడియట్ లెవెల్లో వాటిలో కూడా రెండో భాషగా తెలుగు ఉండటం ఎందుకు అవసరం విషయంలో ప్రజలను ఎక్కువ చైతన్యపరచవలసిన అవసరం ఉంది. ప్రజలందరూ తమకేదో లాభం, పిల్లవాడికి ఏదో లాభం జరుగుతుంటే
మనం ఇటువంటి చాదస్తాలతో వాటిని అడ్డుకుంటున్నాం అని అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని తొలగించడానికి ఒక ప్రచార ఉద్యమం చేయటం అవసరం. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఎంత మేరకు తెలుగు భాషను విస్తరింపజేస్తాను, ఉపయోగిస్తాను తను కమిట్ అయిందో, తను అంగీకరించిందో అంత మేరకు ఆ పని ప్రభుత్వం చేసినట్టుగా మనం వెంటబడటం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఫ్లోరిడా నుంచి 83 ఏళ్ల పెద్ద మనిషి వచ్చాడు. ఆయన గారి ఒక ప్రత్యేకమైన ఉద్యమం ఉంది. అయ్యా మీరు మాట్లాడండి, వీలున్నంత వరకు ప్రస్తుతం ఈ విషయం మీద కూడా కేంద్రీకరించండి. నమస్కారం శ్రీనివాస్ గారు, మధుకరెడ్డిని. చాలా మధురెడ్డి గారు నమస్కారం. బాగున్నారా? బాగున్నానండి. 20 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా మనం కలిసి. మీరు చాలా విషయాలు విశ్లేషించారు, చాలా గొప్ప విషయాలు, అభినందనలు. అయితే మీరు 18 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం 10వ తరగతిలో చేరుతున్నారు. అందులో 50,000 అన్నారు, కానీ అమెరికా లాంటి దేశాలకు 20,000 కూడా రావడం లేదని నా అభిప్రాయం. అంతా కలిపి అయితే మన ఉద్యోగాలు కల్పించలేక మన యువకులు ఇంగ్లీష్ నేర్చుకోవడం, లేకపోతే హిందీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం తయారీ రంగాన్ని మన పెద్ద సమస్య తెలుగు భాష వెనుకబడిపోవడానికి కారణం నిరుద్యోగం. మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో నిరుద్యోగ సమస్య చాలా అధికంగా ఉంది. దాని గురించి మాట్లాడాక మిగతా విషయాల గురించి మనం మాట్లాడుతున్నాము. మరొకటి, కృష్ణదేవరాయలు బహుభాష అభిమానులు అని చెప్పారు. నిజాం కూడా బహుభాషలను ప్రమోట్ చేశారు. కానీ ఇప్పుడు భారతదేశంలో మన పిల్లలు తెలుగు నేర్చుకోవడం లేదు. మన అస్తిత్వం ఏమవుతుంది? వాళ్ళు ఒక దేశం, ఒక భాష, ఒక మతం, ఒక భాష అని రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం తెలుగు భాషను రక్షించుకోకపోతే మన తెలుగు అస్తిత్వం ఉంటుందా? మన చరిత్ర మిగిలిపోతుందా? లేదు మనం కూడా భేదవాళ్ళగా అయిపోతామా అని ఒక ప్రశ్న. చెప్పండి. తెలుగు చాలా మంది తెలుగు సినిమా దర్శకులు, వాళ్ళకి తెలుగు రాయటం రాదండి. వాళ్ళు స్క్రిప్ట్ కూడా ఇంగ్లీష్ లిపిలో తెలుగు రాస్తారు. వాళ్ళు సంభాషణ కూడా ఇంగ్లీష్ లిపిలో తెలుగు రాస్తారు. అట్లా చాలా మంది తెలుగు వినియోగంలో ఉంది. అంటే మనం అంగీకరించాల్సింది. మేము ఈ మధ్యనే డిజిటల్ మీడియా కోసం కొంతమంది ఇంటర్వ్యూ చేస్తే, చాలా మంది పిల్లల్ని ఇంటర్వ్యూ చేస్తే, చాలా మంది పిల్లలకి తెలుగు సరిగ్గా రాయటం రాదని చెప్తున్నాం. తెలుగు రాదండి, కానీ నేను చెప్తాను, మాట్లాడతానంటే మాట్లాడేటప్పుడు చాలా స్వచ్ఛంగా మాట్లాడుతున్నాను. బహుశా ఈ మారుతున్న పరిణామాన్ని కూడా సానుభూతిగా అర్థం చేసుకోవాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ భాష వినియోగం, మాట్లాడటం వరకు మాత్రం వాళ్ళు కాపాడుకుంటున్నారు, బాగా మాట్లాడుతున్నారు, అనలిటికల్ గా మాట్లాడుతున్నారు, అవన్నీ చేస్తున్నారు, కానీ వాళ్ళకి రాయటం రాదు. అదొక సమస్య ఉంది. ఇప్పుడున్న తరంలో అట్లా తయారయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ దాని మీద ప్రేమ కలగాలంటే ఆ ప్రేమ ఎట్లా కలుగుతుంది అనే సమస్య. ఆ ప్రేమ తెలుగు వల్ల ఏమీ లాభం లేదనుకోండి. లాభం అనేది కోట్లో లాభం లేకపోతే వాళ్ళ ప్రేమ ఎట్లా కలుగుతుంది? అది మన భాష, మనం ఎట్లా నేర్చుకోవాలి అనేటువంటి తపన ఎట్లా వస్తుంది? కాదు కదా, దాని నుంచి ఏదో ఒక భౌతికమైన ప్రయోజనం, ఏదో తప్పనిసరైన ఒక ఎమోషనల్, భావోద్వేగపరమైన అనుబంధం ఉండాలి. ఆ అనుబంధం ఏర్పడటానికి ఉద్యమాలు పనిచేస్తాయి. భౌతిక ప్రయోజనాలు ఉంటే అదొక అనివార్యత పనిచేస్తుంది. ఈ రెండు లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలుగును చదవలేని, రాయలేని ఒక తరం వస్తుంది. ఒక తరంలో ముఖ్యమైన భాగం వస్తారు. బహుశా తెలుగు లిపి ఇవాళ తెలుగును రాసే పద్ధతి, టైప్ చేసే పద్ధతి అంతా కూడా మారిపోతుంది. మేము ఇవాళ మొబైల్ పరికరాల్లో కూడా ఇంగ్లీష్ కీబోర్డ్ మీద టైప్ చేస్తున్నాం. మనం తెలుగు అక్షరాలు చూడట్లేదు అక్కడ. ఈ మార్పులు, సాంకేతికమైన మార్పులు వస్తాయి. మనం కాపాడుకోవాల్సింది ఏంటంటే తెలుగు ఎక్స్ప్రెషన్, తెలుగు మాటలు, తెలుగు గురించిన ఆలోచనలు తెలుగులో మాట్లాడగలగడం నిలుపుకోగలిగితే ఆ యువతరంలో అంతవరకు సంతోషించాలి. కానీ తెలుగు అనేది ఒక 16 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని చెప్తున్నారు. 8 కోట్ల మంది మెయిన్ ల్యాండ్ లో ఉంటే ఇంకో 8 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని చెప్తున్నారు. లెక్కలు ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. కానీ ఇంత పెద్ద జనాభా తన భాషని, ఈ లెక్క ఉంది కదా, ఈ 16 కోట్ల మంది అనే ఈ లెక్క వాళ్ళని కలిపి ఉంచేది తెలుగుతనమే కదా, తెలుగు అనే భాషకు చెంది ఉండడానికి. ఇంత పెద్ద సమూహం
తమ మౌలికమైన అస్తిత్వమైనటువంటి భాషను వదులుకుంటుందని తాను దానికి దూరం అవుతుందని నేను అనుకోను. ఆశావాదిని కాబట్టి తెలుగు మిగులుతుంది, కాబట్టి ఏ పద్ధతిలో మిగులుతుందని ఆలోచించాలి. ఒక చిన్న సూచిక ఇక్కడ. సౌత్ అమెరికాలో ఒకప్పుడు అందరూ అమెరికన్ ఇండియన్ భాషలు మాట్లాడే వాళ్ళు. స్పెయిన్, పోర్చుగల్ సౌత్ అమెరికాను కాంకర్ చేసిన తర్వాత ఒక జనరేషన్ లో వాళ్ళ భాష మర్చిపోయి ఈనాడు వాళ్ళందరూ స్పానిష్ లేకపోతే పోర్చుగీస్ మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితి మా దగ్గర రాదని ఎందుకు అనుకుంటున్నారు? అది రావచ్చు సార్. అది తిప్పేది దానికి రావాలంటే ఒక భావోద్వేగపరమైన ఒక ఊపు రావాలి, కదలిక రావాలి. తెలుగు నేర్చుకోవడాన్ని వాళ్ళని ప్రేరేపించడానికి ఏదో ఒక డ్రైవర్ ఉండాలి కదా, ఒక ఉత్తేజం కలిగించే అంశం ఉండాలి కదా. అదే ఉద్యోగం. ఉద్యోగాలు రావాలంటే తెలుగు సమాజం చాలా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది తప్ప అట్లా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక చిన్న సంగతి ఏంటంటే, శ్రీనివాస్ గారు కళ్ళని ఊరక వాడరు. 2 కళ్ళు కనపడకుండా మాతో మాట్లాడుతున్నారు మొదటి నుంచి కూడా. అసలు అది వేరే సంగతి. మనం అందరం సాహిత్యం గురించే, తెలుగు గురించే మాట్లాడుతున్నాము. కానీ నిజంగా తెలుగు కళల గురించి పోరాడే యోధుడు శ్రీకాకుళంలో కోర్మారావు ఉన్నాడు. ఆయన మాట్లాడాల, ప్రశ్న వేస్తున్నాడు. కానీ భయ్య శ్రీనివాసరావు గారు నమస్కారములు. నమస్తే. నమస్తే అండి. నేను ఒక 30-40 ఏళ్ళుగా ఆంధ్రజ్యోతి అభిమాను. చాలా సాహిత్య పేజీలకు సమాజంలో వచ్చిన అనేక మార్పులు, ఆ వ్యాసాలన్నీ ఈ రోజుకి నేను కట్ చేసి ఉంచుతుంటాను. మరి కోదండరామయ్య గారు చెప్పినట్టయితే నేను మొన్ననే ఒక ఆదిత్య కాలేజ్ అనే కాలేజీకి వెళ్ళాం, 3rd BA. వాళ్ళు ఆ ప్రిన్సిపల్ చెప్పింది ఏంటంటే, ఆదిత్య డిగ్రీ కాలేజ్ అని విజయనగరంలో, మేము ఆ 3rd BA స్టూడెంట్స్ తో మాట్లాడడానికి వెళ్ళాము. అక్కడ ప్రిన్సిపల్ గారు చెప్పింది ఏంటంటే, బిఏలో కూడా సబ్జెక్ట్ కంప్లీట్ గా ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ ఉంటుంది. మిగతా 3rd సెమిస్టర్ అంతా కూడా సాహిత్యం కానీ తెలుగు భాష గురించి కాకుండా కంప్యూటర్ లాంగ్వేజ్ లేదు, తెలుగు అవి ఇచ్చేస్తున్నారు అన్నారు. అది ఒక పార్శ్వం అయితే, రెండో పార్శ్వం ఏంటంటే, ఇప్పుడు మనకి మీరు చెప్పింది చాలా వాస్తవం. మధ్యతరగతి వర్గం అనేటువంటిది తెలుగు భాషకి, తెలుగు రాయడానికి, చదవడానికి దూరం అవుతుంది అన్నది ఒక ప్రశ్న, అది మంచి సూచన. తర్వాత ఏంటంటే, ఇప్పుడు పల్లెటూరులో కూడా మేము 10వ తరగతి చదువుతున్న అబ్బాయిని పిలిచి తెలుగు చదవమంటే నేను చదవలేను అన్నాడు. మొన్న గ్యాస్ దిమ్మ అనేటువంటిది రాయంటే ఆడు అలా పెన్నపెట్టి ఉండిపోయాడు. మరి వాళ్ళు 10th క్లాస్లో తెలుగు సబ్జెక్ట్ ఎలా పాస్ అవుతుంటారో నాకైతే తెలియడం లేదు. తర్వాత మనకి మన కేరళకు సంబంధించిన కురూపో ఎవరు అనుకుంటాను, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఏం చెప్పారంటే, ఏ మాతృభాషలో అయితే వాడికి అక్షరాస్యత అంటే చదవడం కానీ రాయడం రాకపోతే వాడు నిరక్షరాస్యుడి కింద లెక్క. మన రాజకీయ నాయకులు చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళు అమెరికాలో చదివిస్తారు. వాళ్ళకు కూడా, మనకి పరిపాలకులకు కూడా ఈరోజు తెలుగు చదవడం రాయడం రాదు. అలాగే మీరు చెప్పారు ఇంగ్లీష్లో రాసి చేస్తారు. అయితే నేను అలాగే నిన్న వేమన సదస్సు జరిగినప్పుడు ఒక రాజకీయ నాయకురాలు వచ్చి, నేను ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను, వేమన పద్యాలు అయితే విన్నాను కానీ నేను పలకలేనని చెప్తున్నటువంటి స్థితికి వచ్చారు ఇప్పుడు రాజకీయ నాయకులు. నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంతకుముందు 2 పిల్లలతో ఇద్దరు పిల్లలు ఉంటేనే మూడో వాడికి పోటీ చేయడానికి అర్హత లేదనేటువంటి పెట్టారు కండిషన్. అలాగే మనం రాజకీయ నాయకులు కూడా పెట్టొచ్చు కదా, చదవడం రాయడం రానటువంటి, మాతృభాష రానటువంటి వాడు పోటీ చేయడానికి అనర్హుడు. అదేవిధంగా ఉద్యోగాల్లో చేసినటువంటి వాళ్ళు కూడా తెలుగు చదవడం రాయడం రాకపోతే వాడు అనర్హుడు కింద కండిషన్ పెట్టినట్లయితే కొంత భాష ముందుకెళ్తుందని నా అభిప్రాయం. మంచి సూచన అండి. కానీ ఎంతవరకు చట్టబద్ధం అవుతుందో తెలీదు. అంటే మన దగ్గర ఏమి విద్యార్హతలు ఏమి తప్పనిసరి కాదు పోటీలు చేయడానికి. కానీ అదొక పౌర సమాజం నుంచి దాన్ని అది ఒక ఆకాంక్షగా, ఒక డిమాండ్గా చెప్పొచ్చు. అమ్మా సుధారాణి గారు, ఒకసారి వీరికి ధన్యవాదాలు చెప్పమ్మా. సభా సరస్వతికి నమస్కారాలు. ఈనాటి అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనాలు. తెలుగు సంఘాల ఉమ్మడి వేదిక సమర్పిస్తున్నటువంటి ఈ రచ్చబండ కార్యక్రమానికి స్వాగతం. తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాష ప్రాధికార సంస్థ ఏర్పాటుతో పాటు ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలని,
ప్రతి బడి కళాశాలలో తెలుగుని ఒక తప్పనిసరి విషయంగా నేర్పాలని, ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని, అన్ని రాష్ట్రాల్లోనూ అచ్చ తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని తెలుగు కూటమి ఏర్పడింది. ప్రతి 2, 4 శనివారాల్లో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనండి, మీ తెలుగు అభిమానాన్ని చాటుకొనండి. ఈనాడు పత్రికా రంగంలో, ముఖ్యంగా పాత్రికేయ రంగంలో 40 సంవత్సరాల అనుభవం గల కండ్లకుంట శ్రీనివాస్ గారు రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వీరు పత్రికా రంగంలో తెలుగు భాషకు గల అవినాభావ సంబంధం గురించి చెప్తూ, వివిధ కుల వృత్తులకు తెలుగు జాతికి ఏ విధమైనటువంటి అవినాభావ సంబంధం ఉందో అటువంటి సంబంధం తెలుగు భాషకు పత్రికలకు గలది ఉన్నది, అంత పటిష్టమైనదని చెప్పారు. ఏ భాష అయితే ప్రాబల్యంలో ఉంటుందో ఆ భాష చలామణిలో ఉంటుందన్నారు. ఇది సత్యదూరం కాదు. శ్రీకృష్ణదేవరాయల అంతటి వాడు మాతృభాషతో పాటు పాలిత ఇతర భాషలకు కూడా సమ ప్రాధాన్యత ఇచ్చారు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఆయన వేయించినటువంటి శాసనాలే ఆధారమని తెలియజేశారు. భాష విషయంలో పత్రికలను సరైన పాత్ర పోషించడం లేదనే విమర్శ మనం చేస్తే సరిపోదు. విజ్ఞానాన్ని అందించే సాధనంగా పత్రికల్ని భావించాలి అని అన్నారు. మాండలికాలు, సామెతలు సాహిత్యం ద్వారా వెలుగులోనికి తీసుకుని వస్తాయన్నారు. అకాడమీలు పండిత పరిభాషకు ఇచ్చిన ప్రాధాన్యత సామాన్య జనాల భాషకు పరిగణలోకి తీసుకొని పోవడం బాధాకరమని తెలియజేశారు. అదేవిధంగా మన మిత్రులు అడిగినటువంటి చాలా సందేహాలకు కూడా ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పారు. చివరిగా నాది ఒక చిన్న మాట సార్, మీ అనుమతితో. మాధ్యమాలు భాషకు పెద్ద పీట వేస్తున్నాయి, ముఖ్యంగా పత్రికలు, దూరదర్శన్లు. అయితే ప్రజలు వారి భాషను సంస్కరించుకోవడానికి ఇవి ప్రధాన పాత్రను వహిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్న తెలుగు వారికి వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు వారు మంచి భాషను ప్రయోగిస్తే బాగుంటుంది. కానీ నేడు మాట్లాడుతున్నటువంటి యాంకరమ్మలు అనంటే లంగరమ్మలు, ఆ తెలుగు భాషలో చెప్పాలంటే లంగరయ్యలు, వీళ్ళందరూ కూడా మాట్లాడేటువంటి తెలుగు భాష మీరు అన్నారు ఇందాక, ఆంగ్ల భాషలో రాసుకొని దాన్ని చదువుతున్నారు అనేసి అన్నారు. కానీ మన తెలుగు భాషలో కొన్ని ఒత్తులు ఇవి ఉన్నప్పుడు కొంచెం అటువంటి వారిని పరిగణలోకి తీసుకొని స్పష్టంగా పలికే వాళ్ళని పెడితే బాగుంటుంది. అది కాకుండా చాలా వరకు అంటే ఈ పత్రికా రంగంలో కాకుండా ఇప్పుడు ప్రత్యక్షంగా చదవడం రాయడం తెలియని వాళ్ళు కూడా మనము మాధ్యమాల ద్వారా తెలుగు భాషని వార్తల ద్వారా వీక్షిస్తూ ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళు ప్రయోగించే వివిధ ప్రాయోజిత కార్యక్రమాల్లో కూడా చాలా వరకు మొన్నటి వరకు నేను చూసినటువంటి ఒకే ఒక కార్యక్రమంలో చాలా టేస్టీగా ఉంటాయి. ఏదో ఒక మిస్టేక్ చేస్తారు, ఏ స్టేజ్ లో కలపాలి వంట విషయంలో దాన్ని ప్రాసెస్ చెప్పండి. పచ్చని గ్రాస్ లో గడ్డిని అట్లా ప్రయోగించింది, ఎన్ని కేజీల పిండిని రెడీ చేసుకోవాలి అంటే ఒక వాక్యంలో 3-4 పదాలు ఆంగ్ల పదాలతో ప్రయోగిస్తున్నారు. ఇటువంటి దీనికి అంటే ఇప్పుడు మనము సాధారణంగా ఏదైనా సినిమాలకి ఏ విధంగా సెన్సార్ బోర్డు ఉంటుందో ఇటువంటివి మీడియా రంగంలో కూడా ఇటువంటి వాక్యాలను ప్రయోగించేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని తెలుగు పదాలు వీలైనంత వరకు ప్రయోగిస్తే బాగుంటుంది. అంటే ఏ విధంగా అయిపోతున్నారంటే జనాలు ఆ మాటలు విని ఇదే అసలైనటువంటి తెలుగు భాష అనే భ్రాంతిలోకి వెళ్ళిపోతున్నారు. అదే విధమైనటువంటి పదాలను కూడా ప్రయోగిస్తున్నారు. దీనిపైన మీరు కొంచెం వివరణ ఇస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ధన్యవాదాలు. సుధారాణి గారు, మీరు చెప్పింది పత్రికా రంగానికి ఒక బాధ్యత ఉంది. మీడియా అంటే అన్ని ప్రసార సాధనాలకి, సమాచార సాధనాలకి, అన్ని రకాల మాధ్యమాలకి ఒక బాధ్యత ఉంది, ఒక కర్తవ్యం కూడా ఉంది. ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వచ్చాయి. భాషని ప్రమాణీకరించడంలో అన్ని ప్రాంతాల దగ్గర తెలుసు కదా, మన సమాజంలో కుల మాండలికాలు ఉంటాయి, వర్గ మాండలికాలు ఉంటాయి, ప్రాంత మాండలికాలు ఉంటాయి, ప్రాంతాల్లో ఉప ప్రాంత మాండలికాలు ఉంటాయి. భాష అనేక రకాలుగా అనేక ఛాయలతో వైవిధ్యంతో ఉంటుంది. ఇటువంటి రకరకాల ఛాయలున్న భాషలో నుంచి ఒక ప్రమాణ భాష వచ్చి అందరికీ అర్థమయ్యే భాషను రూపొందించుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. ఈ మాధ్యమాలు వచ్చి ఒక భాషని వాళ్ళు మొత్తం ఒక రకమైన భాషని అందరికీ అర్థమయ్యే భాషగా తయారు చేశారు.
అది ఒకే సమాచారాన్ని అందరూ పంచుకోగలుగుతున్నారు. ఒకడు చిత్తూరులో ఉన్నవాళ్ళు, శ్రీకాకుళంలో ఉన్నవాళ్ళు, ఆదిలాబాద్లో ఉన్నవాళ్ళు కూడా అటువంటి ప్రమాణీకరణ చేసినందుకు మాధ్యమాల్ని మనం అభినందించాలి. అట్లాగే మన దగ్గర ఒక సంప్రదాయం ఏంటంటే జనాంతికంగా మాట్లాడుకునే మాటలు వేరు, ఒకరితో ఒకళ్ళు రహస్యంగా మాట్లాడుకునే మాటలు వేరు. ఒక వేదికని ఎక్కినప్పుడు ఒక బహిరంగంగా మాట్లాడేటప్పుడు మాట్లాడవలసిన ఒక పరిమితులు ఉంటాయి. వీటిని సభ్యత అంటాం. సభలో వ్యవహరించవలసిన తీరే సభ్యత. కాబట్టి మీడియా ద్వారా మాట్లాడటం అంటే సభలో మాట్లాడినట్టే. ఆ సభలో మాట్లాడినప్పుడు ఒక సభ్యతను పాటించాలి. ఒకసారి ఏమవుతుందంటే ఆ సభ్యతను ఎట్లాగైతే వాళ్ళ బయట జీవితంలో కూడా ఆ సభ్యత లోపించినప్పుడు, రాజకీయ నాయకులే అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు ఒక మొత్తం ఈ సంవాద భాష అంటాం. అంటే సమాజంలో చలామణిలో ఉండే ప్రాబల్య భాష ఏదైతే ఉందో ఆ భాష కలుషితం అయిపోయిన తర్వాత ఎంతో మేరకు దాని ప్రభావం పాత్రికేయుల మీద కూడా పడుతుంది. వాళ్ళు కూడా ఆ భాషను కొంచెం సభ్యత సంస్కారాలకు అవతల ప్రయోగించడం ఈ మధ్య తరచుగా చూస్తున్నాం. అది వాంఛనీయ ధోరణి కాదు. దాన్ని తప్పనిసరిగా దాన్ని విమర్శించాలి. పాత్రికేయ రంగంలో ఉన్నవాడు దాన్ని సంస్కరించే పని చేయాలి. అదే సమయంలో మీరు చెప్పిన ఇంకో అంశము, అది కూడా మీడియాకి సంబంధించింది. ఇంకొక విషయం అంటే మీరు చెప్పింది ఏదని, దీనికి ఏదైనా నియమాలు పెడితే బాగుంటుందని. ఏదండి? ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే ఎన్నికల్లో నిలబడకూడదు, తెలుగు రాని వాడు. అది కాదండి, సెన్సార్ బోర్డ్ సార్. సెన్సార్ బోర్డుని ఏ విధంగా ఉపయోగిస్తామో వీలైనంత వరకు ఆంగ్ల పదాలు అవసరమైతే ఉపయోగించవచ్చు, కానీ అనవసరమైన చోట కూడా ఆంగ్ల పదాలను ఉపయోగిస్తున్నారు. ఆంగ్ల పదాల వినియోగం గురించి నా అభిప్రాయం నేను ఇందాక ప్రస్తుతం చెప్పాను. ఒకటి, తెలుగులో ఇవాళ ఇంగ్లీష్ పదాల జమిలిగా లేకుండా మాట్లాడటం కష్టం. ముఖ్యంగా కొన్ని విషయాలు అయితే మాట్లాడటం చాలా కష్టం. అంటే రాజకీయ రంగ విషయాలు, శాస్త్ర రంగ విషయాలు, కొన్ని రకాల పరికరాలకు సంబంధించిన విషయాలు ఇవి మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్ మాటలను నివారించడం చాలా కష్టం వ్యవహారంలో. అయితే అది అంతా కూడా విచక్షణకు లోబడి ఉండాలని అనుకుంటున్నాను. అంటే ఒక తెలుగులో ఒక పదం అందుబాటులో ఉండగా, అది ఎక్కువ ప్రచారంలో ఉండగా దానికి ఇంగ్లీష్ మాట మాట్లాడటం తప్పు. ఆ విచక్షణ చూపించాలి తప్ప అనివార్యమైన చోట ఇంగ్లీష్ మాటలను వాడటం మీద నిషేధించడం మంచిది కాదు. భాష ఎప్పుడైనా, ప్రపంచంలో ఏ భాష అయినా సరే ఇంగ్లీష్తో సహా ఇతర భాషా పదాలను తనలో జీర్ణం చేసుకోవడం ద్వారానే విస్తరిస్తూ వచ్చింది. ఇవాళ ఇంగ్లీషు భాషలో ఉన్న పదజాలంలో దాని సొంత మౌలిక పదజాలం సంఖ్య చాలా తక్కువ, 10% కూడా లేదు. అది మొత్తం దాని పదజాలాన్ని అంతా కూడా ఇతర భాషల నుంచి స్వీకరించినది మాత్రం అది ఇంగ్లీష్ కాకుండా పోదు. అట్లాగే తెలుగు కూడా అవసరమైన చోట, తన భావ వ్యక్తీకరణకు అవసరమైన చోట, అనివార్యమైన చోట విచక్షణతో ఇంగ్లీష్ మాటలు వాడవచ్చు. కానీ దాన్ని ఒక వేలం వేరిలాగా, అదొక ఫ్యాషన్ లాగా, లేదంటే అవసరమైన చోట, ప్రత్యామ్నాయం ఉన్న చోట కూడా మీరు పనిగట్టుకుని వాడటం అనేది తప్పు. ఆ మధ్యవాద దృక్పథం అనేది అవసరం అని నేను అనుకుంటాను. సంతోషం అండి. రామ్ ప్రసాద్ గారు మాట్లాడండి అయ్యా. నేను కూడా తెలుగు వాడినే, చెయ్యెత్తాను, జయగొట్టాలి. మన రవీంద్రనాథ్ గారు ఇంకొకళ్ళు చెప్పినట్టు నాకు కూడా ఇదొక వ్యాపకం. 1972 నుంచి ఆంధ్రజ్యోతి తప్పితే మరొక పేపర్ కానీ వారపత్రిక కానీ చదవలేకపోయేవాడిని. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాను. అది పక్కన పెడితే, ఇప్పుడు మీరు కొత్తగా డిజిటల్ మీడియా ఒకటి పెట్టబోతున్నారు. దాని ద్వారా మన తెలుగు మనుగడ కోసం ఎటువంటి కృషి చేయొచ్చు, మీరు చేయాలనుకుంటున్నారో కొంచెం చెబుతారని. మామూలు సంప్రదాయ మీడియాకి డిజిటల్ మీడియాకి ఉన్న ఒక తేడా చెప్తానండి. సంప్రదాయ మీడియాలో ముఖ్యంగా పత్రికలు అనుకోండి, అచ్చు వేసే పత్రికలు, దాంట్లో స్థలము చాలా పరిమితం, సమాచారం చాలా ఎక్కువ ఉంటుంది, మనం ఉపయోగించగలిగే స్థలం చాలా తక్కువ. ఏమాత్రం స్థలం పెరగాలన్నా చాలా వనరులు ఖర్చు అవుతాయి, డబ్బు ఖర్చు అవుతాయి. అట్లాగే టీవీ ఉందనుకోండి, అది కూడా సంప్రదాయ మీడియానే, టెలివిజన్ కూడా. దానికి 24 గంటలు అనే ఒక పరిధి ఉంటుంది. కాబట్టి ఆ 24 గంటల్లో చూపించగలిగే దానికి అనేక విషయాలు ఉంటాయి. దాంట్లో అక్కడ సమయం మీద ఒత్తిడి ఉంటుంది, వనరుల మీద కంటే సమయం మీద ఒత్తిడి ఉంటుంది. డిజిటల్ మీడియాలో ఇవి రెండు ఉండవండి. అపరిమితమైన స్థలం, ఎంత
స్థలాన్నైనా మనం పాఠకుల కోసం వినియోగించవచ్చు. అట్లాగే ఎంత కాలమైనా చేయొచ్చు. అంటే మనకు కావాల్సినంత మనకు అనుకూలమైన మనం అనుకున్న అంశాల మీద కావాల్సిన కార్యక్రమాన్ని ఎంతైనా చేయొచ్చు. వీక్షకుడు తనకు కావలసినప్పుడు, తనకు తీరికైనప్పుడు, తనకు వీలైనప్పుడు తను చూసుకోవచ్చు. వాడు ఒక 2 ప్రధానమైన పరిమితులు డిజిటల్ మీడియాలో ఉండవు కాబట్టి, డిజిటల్ మీడియా అంటే ప్రధానంగా మేము చెప్పేది వెబ్సైట్ ద్వారా, తర్వాత యూట్యూబ్ వీడియోల ద్వారా, ఇటువంటి మాధ్యమాల ద్వారా చేసేది ఉండవు. కాబట్టి తెలుగు భాషాభిమానులుగా దాని నిర్వాహకులు తప్పనిసరిగా తెలుగు భాషకు మీద, తెలుగు భాషకు ప్రయోజనాల కోసం తప్పనిసరిగా మాకు చేతులెత్తి చేస్తాం. అది మీకు తెలుసు, దాదాపుగా తెలుగు పత్రికా రంగంలో 30 సంవత్సరాలుగా సాహిత్య పేజీల నిర్వహణతో సంబంధం కలిగిన వాడిని నేను. కాబట్టి ఈ మీడియాలో, మేము ప్రధాన పాత్ర వహించే మీడియాలో సాహిత్యానికి, భాషకి రెండింటికి కూడా ప్రాధాన్యం ఇస్తాం, ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వగలుగుతామని అనుకుంటున్నాను. సంతోషం అండి. కోదండరామయ్య గారు నిర్దేశించినట్టుగా గత 2-3 వారాలు తెలుగులో ఏం బీకారు అని అడుగుతున్నారు కదా, అందుకని నేను కూడా కొంచెం చెప్పుకుంటాను. కొత్తగా ఏమిటంటే, వంట సరుకులు దినుసులకి మనం రాస్తాము వాట్సాప్ లో. ఆ అంగడికి వెళ్తే అతను మనకి ఇంట్లో తెచ్చిస్తూ ఉంటాడు. మునుపు ఆ జాబితా ఇంగ్లీష్ లో రాసేవాడిని, ఇప్పుడు శుభ్రంగా తెలుగులో రాసిస్తున్నాను అతనికి. అదొకటి చేస్తున్నాను నేను తెలుగు. అంతేనండి. సంతోషం, ధన్యవాదాలండి. ఈ సందర్భంలో ఒక చిన్న మాట చెప్తానండి. చెప్పండి. ఒక కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 10-20 సంవత్సరాల క్రితం, ఒక కుట్టు మిషన్ రిపేర్ చేయించడం కోసం నేను రిపేర్ పర్సన్ ఉన్నాడంటే ఒక మారుమూల ప్రాంతంలో, హైదరాబాద్ లోనే మారుమూల ప్రాంతంలో ఒక మరమ్మతుదారు దగ్గరికి వెళ్ళాను. ఆయన కాసేపు చూసి చెప్తాను అని చెప్పాడు. మళ్ళీ సాయంత్రం వెళ్తే ఇవన్నీ దీంట్లో విడిభాగాలు మార్చాలి అని ఒక 15 విడిభాగాల జాబితా రాశాడండి. ఆ 15 విడిభాగాల్లో 10కి ఇంగ్లీష్ కాని పేర్లు ఉన్నాయి. అంటే దాంట్లో ఉన్న చిన్న భాగాలకి తెలుగు మాటలు ఉన్నాయి వాటికి. మనం యంత్ర పరికరాలకి మాటలు ఏం వాడాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్ మాట ముందు పెట్టుకొని దాన్ని తెలుగు అనువాదం చేసి దాని సంస్కృత పదాలు వెతికి ఒక పరిభాష కలుపుతాం కదా. ఆ భాషను నిర్వచించడంలో, పరిభాషను కల్పించడంలో కనుక అటువంటి వ్యక్తులను ఇన్వాల్వ్ చేస్తే, అటువంటి వ్యక్తులు 4 గదిలో వేసి కంప్యూటర్ వాళ్ళ ముందు పెట్టి నేర్చుకోమని చెప్తే వాడు కంప్యూటర్లోని ప్రతి భాగానికి తెలుగు పేరు చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళ అనుభవం నుంచి ఆ పదాన్ని వాళ్ళు నిర్మిస్తారు. అటువంటి తెలుగులో పదజాలం లేక కాదండి, పదజాలానికి పరిభాష అనే యోగ్యత రాలేదు, ఆ యోగ్యత మనం కల్పించలేదు, ఆ రెండింటికి అనుసంధానం చేయలేదు. అందువల్ల శాస్త్రానికి భాషకు దూరం బాగా పెరిగిపోయింది. ఎడ్ల బండిలో వాడే అనేక విడిభాగాల్ని కార్లకు కూడా వర్తింపజేయచ్చు. ఇంగ్లీష్లో అలాగే చేస్తారు కదా. ఫ్యాన్ అంటే విసనకర్ర, ఎలక్ట్రిక్ ఫ్యాన్ కూడా అదే మాట వాడు వాడుతున్నారు. ఇట్లా పాత సమాజం నుంచే పదాలను కొత్త సమాజంలోకి వాడుకోవచ్చు. అటువంటి దృక్పథం లేకపోవడం కూడా ఎక్కువ పండిత ప్రకాండుల ప్రమేయం వల్ల భాష సంస్కృతీకరణ చెందిందని నాకు అనుమానం. తెలుగు ఇంగ్లీష్ ఆంగ్లీకరణ చెందడం కంటే ప్రమాదం ఎక్కువ సంస్కృతీకరణ చెందడం వల్ల జరిగింది. ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి విన్నపం, కొత్తగా వచ్చిన వారు చాట్స్లో మీ ఫోన్ సంఖ్యలను రాయాలండి. ఇంకా ఎవరైనా రాళ్ళు వేసే పనిలో ఉన్నారా? ముగిద్దామా? సృజన మాట్లాడమ్మా. కోదండరామయ్య గారు నమస్కారం. నమస్కారం. రాములు గారండి, మీ రంగంలోనే ఉన్నారు 40 ఏళ్ల నుంచి. బాంచన్ శ్రీనివాస్ గారు, నేను మీ శిష్యుని, వార్తలో కలిసి పనిచేశాను. నాకు కోదండరామయ్య గారితో ఒక 30 ఏళ్ళ అనుబంధం. అదంతా అంటే కరెంటు లేని తీగల అనుబంధం అది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పరిచయం. వార్తలు ఉన్నప్పుడు కూడా మనం ఎక్స్ట్రా, అంటే విద్యుత్ సంస్కరణల సమయంలో చాలా ఎక్కువ వార్తలు ఇచ్చాం. అంటే పవర్ రిఫార్మ్స్ లో
అవును. అప్పుడు ఎక్కువ వార్తలు ఇచ్చాము. ఆ వార్తల నేపథ్యంలోనే మన రామచంద్రమూర్తి గారు, రఘు గారితో కలిసి ఒక పుస్తకం తీశారు అప్పట్లో. అవును. గుర్తుంది. గుర్తుంటుంది. అది ఏం లేదు, మీ అందరికి ఒకసారి దండం పెట్టుకుందామని లైన్ లోకి వచ్చా, అంతకుమించి ఏం లేదు. మేము ధన్యవాదాలు. అమ్మ సృజన మాట్లాడు తల్లి. రాళ్ళు వేయడానికి కాదండి, ప్రశ్నలు వేయడానికి కాదు. ముందు నేను ఏం చేశానో చెప్పకుండానే ప్రశ్నలు అడిగాను. కాబట్టి ఏం చేయాలి, నేను గత 2 వారాలుగా తెలుగు కోసం ఏం చేశానని ఒక చిన్నగా చెప్పేస్తాను. నేను గూడుపట్లో సామాజిక మాధ్యమాల్లో తెలుగు గురించి నేను పోస్టులు పెట్టడం, ఊసులు పెట్టడం ఇలాంటివి చేస్తుంటాను. తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు ఇంగ్లీష్ వాడుతుంటే వాటిని సామాజిక మాధ్యమాల్లో తెలుగు వాడమని చెప్పి వాళ్ళకి మనవి చేయడం ఇలాంటివి చేస్తుంటాను. ఇక బయట వస్తే నేను చాలా రోజులు హైదరాబాద్లో ఉంటాను కాబట్టి ఇక్కడ తెలుగు రాని వాళ్ళు కాదు, అంటే మన ఆటో వాళ్ళు కానీ, ఇంటికి వచ్చే వడ్రంగం వాళ్ళు కానీ, కరెంటు పని వాళ్ళు కానీ, వాళ్ళందరూ మొదట ఎందుకు హిందీలోనే మాట్లాడతారు, తెలుగు వచ్చిన వాళ్ళు కూడా. నేను ఈ మధ్య అందరికీ వచ్చినప్పుడు తెలుగులోనే మాట్లాడతాను. తెలుగు వాళ్ళు అయితే మనకి మారు పలుకు తెలుగులో ఇస్తారు, మన తెలుగులో సంభాషణ కొనసాగిస్తారు. సో ఆ విధంగా నేను తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తాను ఎవరితో ఉన్నా. రెండోది ఏంటంటే హిందీ భాష మాట్లాడే వాళ్ళు, వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళతోటి తెలుగులో మాట్లాడి బాధపెట్టడం నాకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. పాపం ఏదో రాష్ట్రం నుంచి పొట్టకూటి కోసం వచ్చారు, కష్టపడుతున్నారు. అందుకని వాళ్ళని నేను గట్టిగా తెలుగు మాట్లాడమని అడగను, గౌరవంగా ప్రవర్తిస్తాను. వాళ్ళకి మంచినీళ్ళు కావాలంటే ఇస్తాను, కొంచెం డబ్బు అదనంగా ఇస్తాను, నవ్వి మాట్లాడతాను. మెత్తగా కొంచెం తెలుగు నేర్చుకోండి, 2-3 ముక్కలన్నా నేర్చుకోండి, ఇక్కడ ఉన్నారు కాబట్టి మంచిది అని చెప్పి చెప్తాను. కొన్ని మాటలు తెలుగులో మాట్లాడతాను, ఎవరో ఒకళ్ళు మాట్లాడితే కదా వాళ్ళకైనా వచ్చేది. అదండి నేను చేస్తున్నది. సంతోషం. నేను మాట్లాడొచ్చా అండి? ఒక 1/2 నిమిషం మాట్లాడమ్మా. ముందుగా నేను తెలుగు భాష గురించి ఏం చేస్తున్నా అని 2 వారాల నుంచి కాదండి, నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. కాదమ్మా, ఎట్లా 2 అంటే వారాల్లో చేసిన పనే చెప్పాలి, చేయబోయే పని 2 వారాల్లో ఏంటి చెప్పాలి. సరే చెప్పొచ్చా అండి? 2 వారాల నుంచి మాత్రం సమూహంలో నాకు సమూహాలు చాలా ఉన్నాయి. దాంట్లో మాత్రం ఎప్పుడు కూడా తెలుగు తప్పించి వేరే భాష మాట్లాడనివ్వను. తర్వాత వేరే ఎవరైనా పక్క పిల్లలు కానీ, ఇంట్లో కానీ ఇంగ్లీష్ కానీ ఇప్పుడు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది కదా, వేరే భాష మాట్లాడటం అట్లా మాట్లాడనీయకుండా అందరినీ హెచ్చరిస్తుంటాను. అది తర్వాత సార్, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా సార్ శ్రీనివాస్ గారు, రాయి కాదండి ఇది, రాళ్ళు కాదండి. ఇప్పుడు మీరు ప్రభుత్వం తరఫున కరెక్టే, ఇప్పుడు వెనకట వేలిముద్రలు చేస్తే పరిపాలన ఎంత నష్టం జరిగిందో, ఇప్పుడు వీళ్ళు తెలుగు మన భాష రాకపోతే మన ప్రజలలోకి వెళ్ళి ఏం సమస్యలు పరిష్కరించుకుంటారండి? వీళ్ళు ఏ సమస్య చేస్తారు రాజకీయ నాయకులు? అందుకని చెప్పి మన భాష తప్పకుండా రావాలి వాళ్ళకి, ఆ నిబంధన తప్పకుండా అవసరమేనండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక ప్రభుత్వమే కాదండి, ప్రతి ఇంట్లో కూడా, ఇంట్లో ఎంత మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అని చెప్పి ఇంగ్లీష్ పేరెంట్సే, తల్లిదండ్రులే ఎక్కువ ఎచ్చులకు పోయి కొంచెం వేరే రాష్ట్రాల్లో ఉన్నామని చెప్పి హిందీ మాట్లాడటం, ఇంగ్లీష్ మాట్లాడటం చేస్తున్నారు. అది మాత్రం చాలా, అది సరే ప్రతి ఇంటికి పోయి మనం నిబంధనలు పెట్టలేము, కానీ నేను మాత్రం కొంతమందిని హెచ్చరిస్తుంటా మాకు తెలిసిన వాళ్ళల్లో, అట్లా చేయటం మంచిది అనుకుంటున్నా. తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, బళ్ళల్లో కానీ ఆ పీరియడ్లో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుకునేయండి, కానీ మిగతా పీరియడ్లలో తెలుగు మాట్లాడాలని పాఠశాలలలో కూడా చేయాలని నేను అనుకుంటున్నాను సార్. సంతోషం అండి. మంచిదేనండి. అలాగే వేరే రాష్ట్రాల వాళ్ళు మన దగ్గర ఐఏఎస్ అధికారులుగా వచ్చినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా తెలుగు నేర్చుకుంటారు. ఐఏఎస్, ఐపీఎస్ ఇద్దరు కూడా వాళ్ళకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ప్రత్యేకంగా కోర్సులు పెట్టి వాళ్ళు తెలుగు నేర్పిస్తారు. వాళ్ళు చాలా తొందరగా నేర్చుకుంటారు. ఇతర భాషల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ పరిపాలనా అవసరాల కోసం తెలుగు నేర్చుకోవడం ముఖ్యం కాబట్టి చాలా బాగా నేర్చుకుంటారు. మన ఇంగ్లీష్ అధికారులు కూడా బ్రౌన్, మెకంజీ లాంటి వాళ్ళు తెలుగు బాగా నేర్చుకున్నారంటే వాళ్ళ పరిపాలనా అవసరం కోసం నేర్చుకున్నారు. రాజకీయవాదులకి ఏంటంటే సెక్రటరీల మీద ఆధారపడి పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి భాష పెద్దగా రాకపోయినా నడిచిపోతుందని మనం భాష బాగా మాట్లాడే వాళ్ళని గౌరవించడం, సమాజంలో అట్లా చేస్తే భాష రాని వాడిని వేరే శిల్పాలు చేస్తే కొద్దిగా న్యూనభావం అన్న కలిగి వాళ్ళు నేర్చుకోవాలని ప్రయత్నిస్తారు. తెలుగు బాగా మాట్లాడటం అనేది ఒక గౌరవంగా ఉండాలి.
తెలుసు కదా మనకు కొందరు రాజకీయ నాయకులు తెలుగు సరిగ్గా మాట్లాడకపోతే వాళ్ళని మనం చాలా హేళన చేస్తుంటాం. సామాజిక మాధ్యమంలో వాళ్ళ మీద చాలా వ్యాఖ్యలు వస్తుంటాయి. దాన్ని వాళ్ళు పట్టింపుగా దాన్ని అవమానంగా తీసుకుంటే మంచిది. లేదు ఇది మామూలు అనుకున్నారు అనుకోండి, అప్పుడు మనం చేయగలిగింది కూడా ఏం లేదు. అయితే నేటి పరిస్థితులు ఎట్లుందంటే అయితేనేమో మామూలుగా మాస్ గా మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు. అంటే రాజకీయాలను విమర్శించడం కాదు, అందరిని విమర్శించడం కాదు. నేటి టీవీ సామాజిక మాధ్యమాల్లో అందరికీ తెలిసిపోతున్న విషయమే. అయితేనేమో మాస్ గా మాట్లాడుతున్నారు, లేకపోతేనేమో వేరే దేశాల్లో చదువుకొని ఆంగ్లంలో మాట్లాడుతున్నారు. కానీ నార్మల్ గా అయితే మామూలుగా అయితే ఎవరు ఉండట్లేదు సార్. అందరికన్నా చిన్న వయసు వాడు ఒక అబ్బాయి వచ్చాడు ఈసారి. నాన్న నువ్వేమన్నా ప్రశ్న అడుగమ్మా. విశ్వాస్. నమస్తే అండి, దండాలందరికీ. ప్రశ్నలు అయితే ఏం లేవు, నేను మధ్యలో జాయిన్ అయ్యాను, మన్నించాలి. వేరొక కూటం ఉండింది నాకు, దాంట్లో ఉన్న ఇప్పటి వరకు మధ్యలో వచ్చిన. అప్పటికే కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారు, చక్కగా పెద్దవాళ్ళందరినీ మరొకసారి మరి చూసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు వేరే కూటం ఉంటది ఎప్పుడు 7 నుంచి 9. ఈ రోజు నా అదృష్టాన్ని బట్టి అది 6 నుంచి 8కి అయిపోయింది, అందుకే రావడానికి అయ్యింది. సంతోషం అమ్మా. నీ ఫోన్ సంఖ్యను రాయ్యా. రాస్తానండి. జిడుగు గారు ముగిద్దామా? అయ్యగారు అట్లానే ముగించండి మరి. ఇటీవల ఒక మిత్రుడు చెప్పాడు, ప్రముఖ కథానాయకుడు అట్లానే తెలుగు సినిమాల్లో అట్లానే ప్రతినాయకుడు ప్రముఖంగా ఇద్దరు కూడా 6 అడుగుల పైన వాళ్ళు. వాళ్ళ తండ్రులు కూడా అంతకుముందు పెద్ద పాత్ర పోషించారు. వాళ్ళిద్దరు కూడా ఇంగ్లీష్లోనే తమ ఈ డైలాగులు రాసుకొని తెలుగులో చదువుతారట. అది ఒక బాధాకరమైన విషయం. సంతోషం అండి. శ్రీనివాస్ గారు ఒక ఏ విషయం మీద అయినా సరే, సంస్కృతి గురించి కానీ, అట్లానే ప్రజా జీవితం గురించి కానీ, రాజకీయాల గురించి కానీ చాలా సాధికారతోటి చాలా నిక్కచ్చిగా మార్గదర్శకం చేయగలిగిన తెలుగు ప్రముఖుల్లో సంపాదకీయులు శ్రీనివాస్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు ఒకరు. వారు ఈరోజు మన సమావేశానికి వచ్చి మనతో మాట్లాడటం నిజంగా పాల్గొన్న వారికి, అట్లనే యూట్యూబ్లో దీన్ని పెడతాం కాబట్టి తర్వాత కూడా వినే అవకాశం చాలా మందికి ఉంటుంది కాబట్టి వీళ్ళందరికి కూడా మంచి అవకాశం కల్పించారు. అట్లానే ఇందాక మిత్రులతో చెప్తూ తమ సొంత సంస్థ ఒకటి ప్రారంభిస్తున్నామని చెప్పారు. దాంట్లో ఇప్పటి వరకు ఎవరు తొక్కని కొత్త పంద వారి దగ్గర కనపడుతుందని, మన తెలుగు జాతికి ఆయన కొత్త మార్గాన్ని చూపెడతారని ఆశిస్తాను. అట్లానే ప్రశ్నలు కూడా ఇవాళ అందరూ కూడా బాగానే అడిగారు, కానీ స్పందించిన వారిలో ఇక్కడ చక్కగా నాకైతే ఈ ల్యాప్టాప్ లో 10 బొమ్మలు కనపడుతున్నాయి. వారు చక్కగా మాట్లాడినప్పుడు చక్కగా, లేకపోతే ఎవరన్నా మాట్లాడినప్పుడు ప్రశ్నలు వేసినప్పుడు స్పందించడానికి అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే 3-4 కంటే స్పందించలా. ఇప్పటికి కూడా 23 మంది ఇక్కడ చూస్తున్నాము. చప్పట్లు కొట్టే బొమ్మలు ఉన్నాయి, ఇదేదో హృదయం బొమ్మ ఉంది, చెయ్యి చూపెట్టే బొమ్మలు. అట్లా స్పందించండి. ఇక్కడ కూడా స్పందించకపోతే ఇంకా బయట వేదికల మీదను ప్రభుత్వంతో నాయకులతో కొట్లాడటానికి ఏం స్పందిస్తారో ఏమో. అట్లని ఈ అబ్బాయి విశ్వాస్ రాశాడు యూట్యూబ్ లో తన కామెంట్స్ ఇలా పెడతానని. ఇది ఎట్లా ఏదో రకంగా మనం ఒత్తిడి తేవాలి. ప్రజల్ని చైతన్యం చేయాలంటే ఆ శబ్దం చేయాలంటే ఒత్తిడి చేయాల. అది ఏ రకంలో ఏ రూపంలో అయినా సరే అందరం కూడా కర్రో బడితే, లేకపోతే దుడ్డు కర్రో, రాళ్ళో, రప్పలో ఏదో ఒకటి వేసి ఈ సమాజంలో ఈ నాయకుల మీద, ముఖ్యంగా నాయకులేనండి, సీఎంలు తలుచుకుంటే
ఈ జాతి ఎప్పుడో బాగుపడేది. మన అదృష్టం దురదృష్టం మనకి వచ్చిన వారు ఇలాంటి వాళ్ళు దొరికారు. ఈ అవకాశం కల్పించిన కోదండరామయ్య గారు వ్యవస్థాపక అధ్యక్షులకి, చక్కగా పాల్గొన్న వారికి, అట్లానే రామ్ ప్రసాద్ గారు ఒక 2 రోజులు వారు ఈ కార్యక్రమంలోనే ఉంటారు. శుక్రవారం లోపల అందరికీ ఇది అన్ని మాధ్యమాల్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి వారు ఈ తయారీలో అట్లానే ఈ విషయాల్లో అన్నిట్లో కూడా వారు కానీ, ఇంకా అట్లానే పిల్లల చేత పాటలు పాడించడంలో కానీ, పద్యాలు పాడించడంలో కానీ అందరి కృషి ఉంది. అందరికి కూడా తెలుగు కూటమి తరఫున ధన్యవాదాలు చెప్తున్నానండి. నమస్కారం. నమస్కారం అండి. ధన్యవాదాలండి అందరికీ.